స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని శుభప్రదం చేసి అమ్మ అయ్యల ఆశీర్వాదాలు మన అందరిపై నిర్విరామంగా ఉండాలని కోరుకుంటూ ముందుగా ప్రార్థనతో ప్రారంభిద్దాం. శ్రీమతి రజిత గారు ప్రార్థన. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। भगवती निःशेषजाड्यापहा गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। पञ्चमी दण्डनाथा च सङ्केता समयेश्वरी तथा समयसङ्केता वाराही पौत्रिणी शिवा। वार्ताली च महासेना आज्ञाचक्रेश्वरी तथा अरिघ्नी चेति सम्प्रोक्तं नाम द्वादशकं मुनि। नाम द्वादशकाभिज्ञ वज्रपञ्जरमध्यगः सङ्कटे दुःखमाप्नोति न कदाचन मानवः। एतैर्नामभिरभ्रस्ताः सङ्केतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय प्रचचाल च सा पुनः। गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुं। श्रीमते नमः। మన వెనక ఉండి మనల్ని తత్వ మార్గంలోకి నడిపిస్తున్న సూక్ష్మ రూపంలో ఆ కామాక్షి పరదేవత అయితే, మన వెనక ఉండి మనల్ని తత్వ మార్గంలోకి నడిపిస్తున్న స్థూల రూపము మన కామేశ్వరి గారు. ఈ వారాహి నవరాత్రుల్లో మాధవి యొక్క సంకల్పం చేసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు మనమందరం ఎక్కువగా అమ్మ ధ్యాసలోనే గడిపాము. అందరం గృహిణీ బాధ్యతల్లో ఉన్నా కూడా లౌకిక విషయాలు ఎక్కువగా పట్టించుకోకుండా అమ్మ శ్లోకాలు, తత్వం గురించే ఎక్కువగా చింతన చేశాం. అవునంటారా? అలాగే కాబట్టి మనం అందరము ఒక్కసారి మాధవి అక్కకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ మాధవి అక్క. అమ్మ మీకు ఎలా ప్రేరణ కలిగించారో మీ అనుభవం మా అందరితో ఒకసారి పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మాధవి అక్క.
శ్రీమాత్రే నమః. నాకు ఈ సౌందర్యలహరి చెయ్యాలని ఎందుకు అనిపించింది అంటే, శ్లోకాలు మేమందరం నేర్చుకున్నాం, కానీ కొన్ని శ్లోకాల వరకే మేము తత్వ విచారణ చేయగలిగాం. ఆ లోటు అనేది మా అందరిలోనూ ఉండిపోయింది. సృష్టిలో జీవికి దయా జ్ఞానము ఉంటేనే సరిపోదు, దానికి కావాల్సింది దాక్షిణ్యం ఉండాలి, అంటే శక్తి కావాలి. ఆ శక్తి ఇప్పుడున్న మా కుటుంబ సభ్యులందరికీ చాలా అవసరం. అది నాకు అనిపించినప్పుడు ఆ శక్తి ఎవరిస్తారంటే అమ్మ మాత్రమే ఇవ్వగలదు. అందుకే సౌందర్యలహరి పారాయణ చేస్తూ దాని తత్వ విచారణ చేయాలని కోరిక కలిగింది. ఆ కోరికని నేను కామిని మేడం గారు ఎదురుకుండా పెట్టంగానే మేడం సంతోషంగా ఆమోదించారు. దాంతో పాటు మా కుటుంబ సభ్యులు అంటే మీరందరూ చాలా సంతోషంగా ఆమోదించి నాకు ఇందులో సహకరించారు. ఇది నా సంకల్పం కాదమ్మా, ఇది అమ్మ సంకల్పం. ఎందుకంటే వారాహి నవరాత్రుల్లో చేస్తానని నేనేం అనుకోలా, ఇది చెయ్యాలి అనుకున్నాను. అనుకున్నప్పుడు మీ అందరూ సహకరించిన తర్వాత వారాహి నవరాత్రులతో స్టార్ట్ చేశాము. పౌర్ణమి వరకు ఈ 15 రోజులు పారాయణం యొక్క తత్వ విచారణ జరుగుతూ ఉంటుంది. 15వ రోజున మణిదీపం వారి సౌందర్యలహరి పూజని తిరుపతిలో చేసుకుంటున్నారు. ఇది అంతా అమ్మ సంకల్పం గాని మనది కాదు. ఇదంతా అమ్మ సంకల్పమే, గురువుల యొక్క ఆశీస్సులు. అయితే నేను మీతో ఒక అనుభవాన్ని ఒకటిని పంచుకోవాలనుకుంటున్నాను ఈ శుభ సందర్భంలో. ఒక రోజున నేను గురువు గారిని అడిగాను, మేడం మీరు ఎప్పుడు తత్వవిచారణ చేయాలంటారు, నాకు అది అర్థం కావట్లేదు అన్నప్పుడు గురువు గారు నాకు చెప్పారు, నువ్వు ప్రకృతిని ప్రేమించు, సాటి వారిని ప్రేమించు, గురువుల ప్రవచనాలు విను, ఎవరిలో లోపాలు వెతకవద్దు, ఎవరు నీకు హెల్ప్ చేసినా థ్యాంక్స్ చెప్పు అన్నారు. ఒకరోజు నేను సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో ఒక సంఘటన నన్ను చాలా కలిసి వేసిందన్నమాట, మనసుకి హత్తుకుంది. అయ్యో ఏంటి, నేను ఇలాంటి వ్యక్తికి ఎప్పుడు నేను జీవితంలో థ్యాంక్స్ చెప్పలేదే అని, నేను ఆ వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పకపోతే నేను లైఫ్ లో చాలా తప్పు చేసిన దాన్ని అవుతాను అని బాధపడి మేడం కి ఫోన్ చేసి, మేడం నేను అలాంటి వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పాలి అన్నప్పుడు, నీలో ఉన్న అమ్మకి చెప్తున్నాను, ఆ అమ్మ ద్వారా ఆ వ్యక్తికి థ్యాంక్స్ అనేది చేరుతుంది, అలాంటి వ్యక్తులు నా జీవితంలో ఎంతో మంది ఉన్నారు, అలా నాకు హెల్ప్ చేసిన వ్యక్తులు అన్నాను. అంటే ఎందుకమ్మా నాకు థ్యాంక్స్ చెప్పటం, థ్యాంక్స్ అనేది గాని కష్టం గాని బాధ గాని అమ్మవారి ముందరే చెప్పుకోవాలి, ఎవరి ముందు చెప్పుకోక. సరే నువ్వు నన్ను అమ్మగా అనుకుని అన్నావు కాబట్టి నీకు అలాంటి వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను అన్నారు. సరే నేను ఆ వ్యక్తిని మేడము పరిచయం చేశారు. ఆ రోజు నా జీవితంలో చాలా ఆనందకరమైన జీవితం అనొచ్చు. ఆ వ్యక్తితో మేము 3 రోజులు ప్రయాణం చేశాం. అంటే ఆయన మాకు చెప్పిన మంచి విషయాలతో. ఆయన పేరు రామస్వామి గారు, ఆయన భార్య పేరు మైథిలి. ఆయన గొప్ప చిత్రకారులు. ఆయన ధర్మసాగర అనే ఒక పుస్తకాన్ని తమిళంలో రచించారు. ఆ పుస్తకము త్వరలోనే తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా ప్రచురణ చెందుతుంది. అయితే ఈయన పరమాచార్య యొక్క ప్రియ శిష్యుడు. ఈయన చేరి పరమాచార్య అనుజ్ఞతో ఆయన ఎన్నో కుంభాభిషేకాలు చేశారు. అయితే ఆయన పరమాచార్యుల గారి గురించి చెప్తూ ఉన్నప్పుడు మాకు ఒక విషయాన్ని చెప్పారు. ఆయన ఎవరో కాదు, కామిని మేడం గారి తల్లిదండ్రులు. వారు నాకు ఒక విషయాన్ని చెప్పారు. మన కామిని మేడం కి పేరు పెట్టింది ఎవరో కాదు, పరమాచార్యుల వారే కామేశ్వరి అని పేరు పెట్టారట. అనగానే నాకు లలితా సహస్రనామంలోని నామం గుర్తొచ్చి బ్రహ్మగారికి వచ్చినట్టే డౌట్ నాకు వచ్చేసింది. వచ్చి అయ్యో కామేశ్వరి అయితే కామేశ్వరుడు ఎక్కడున్నాడు అనుకున్నా. అనుకోగానే ఆయన గోత్రనామాలు తీసుకొని రావాలి అని చెప్పేసి నటరాజన్ రాజలక్ష్మమ్మ గారులకు జన్మించారని తెలిసింది. అంటే జ్ఞానమే కదా. ఈ రాజలక్ష్మమ్మ గారు 5 భాషలలో మనకు పరమ గురువు ఆవిడ, మన గురువు గారికే గురువు ఆవిడ. 5 భాషలలో ప్రావీణురాలు. ఆమె హిందీ టీచర్ గా తన సేవలను అందించారు. నాకు ఆనందంతో మాటలు రావట్లేదు. చాలా బాగా చెప్తున్నారు మాధవి, చాలా బాగుంది.
ఆ అమ్మ రాజలక్ష్మమ్మ తమిళ్ తెలుగులో సౌందర్యలహరి, శివానంద లహరి, నారాయణీయం క్లాసులు తీసుకుంటారు. అమ్మ అవే కాకుండా మా అందరికి మంజీరా సౌందర్యలహరి అనే గ్రూప్ ని క్రియేట్ చేసి మా అందరికి సౌందర్యలహరి, శివానంద లహరి, ఆర్య దిశతి, మూక పంచసతి శ్లోకాలు, అనేక సూత్రాలు, నామజాలు ఎన్నో మా చేత అమ్మ నా చేత చేయించారు. అలాంటి అమ్మ మాకు ఇచ్చిన మా గురువులకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే శంకర్ల వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసమని కంకణం కట్టుకొని భారతదేశానంతా తిరిగి పీఠాలను స్థాపించారు హిందూ ధర్మ పునరుద్ధరణకి. అందులోని కంచిపీఠాధిపతులైన పరమాచార్య గారు వెలిగించిన చిరుదీపం మా గురువు గారు. అయితే ఆమె చిరుదీపంలో సౌందర్యలహరి అనే చమురు పోసింది రాజలక్ష్మమ్మ. ఆ దీపాన్ని వెలిగించింది శ్రీధర్ గారు. ఒక భర్త సహకారం లేనిదే ఒక స్త్రీ బయటికి వచ్చి తన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇన్ని జ్యోతుల్ని వెలిగించటానికి అనేది శక్తి సరిపోదు. అది కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేనిదే అస్సలు జరగదు. అయితే మా కామినీ శ్రీధర్ గారు ఈ సౌందర్యలహరి అనే చెట్టు అయితే ఆ చెట్టు యొక్క తల్లి వేరు రాజలక్ష్మమ్మ. ఆ చెట్టుకు పూసిన మేమందరం ఆ పువ్వులను పరిరక్షించి కాపాడి వాటి పరిమళాలను వెదజల్లటానికి సంరక్షకురాలుగా మాధవి మేడం ఉంటారు. ఈ మేడం ఆ మేడం మా అందరికీ శ్లోకాలను చక్కగా దోషరహితంగా చదవటానికి, రాగయుక్తంగా చదవటానికి ఆమె అందరి చేత ప్రాక్టీస్ చేస్తూ శ్లోకాలు చెప్పేటప్పుడు మళ్ళీ మేడం చెప్పింది కాకుండా తను కూడా ప్రతి శ్లోకం చెప్పేటప్పుడు, అంటే మీ క్లాసెస్ అన్ని ఎగిరిపోతూ ఉంటాయిలేండి మా పర్సనల్ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, మేడం మళ్ళీ మాధవి మేడం ఆ శ్లోకాలకు అర్థంతో పాటు భావాన్ని తత్వాన్ని చెప్తే హత్తుకొని శ్లోకం బాగా ఉంది. మేడం చాలా జాగ్రత్తగా మాకు శ్లోకాలు ఇస్తారు. శ్లోకాలతో పాటు తత్వాన్ని కూడా చెప్తూ ఉంటారు. అయితే మా గ్రూప్ లో కొంతమంది అడుగుతూ ఉంటారు, అక్క నువ్వు తత్వం అంటావు, మేడం చెప్పారు నీకు అర్థమైందంటావు, నీకేం అర్థమైందో మా అడిగారు. మా గ్రూప్ పేరే తత్వ విచారణ. అయితే తత్వము అంటే ఏంటి అంటే అంటే బ్రహ్మము, జ్ఞానము. త్వం అంటే నీవు, జీవుడు అంటే అహం. మన శరీరం మొత్తం జ్ఞానంతోనే నిండి ఉంది అని తెలుసుకున్నవాడు అతడు మౌనంగా ఉంటాడు. ఆ సాధకుడికి తత్వం తెలుసుకుంటాడు. అమ్మ రాజలక్ష్మమ్మ కరుణ వలన ఈ రోజు మేము ఆర్య శతకంలోని ఒక శ్లోకాన్ని ఇందులో నేను చెప్పుకుంటున్నాను. చింతిత ఫల పరిపోషణ చింతామణి రేవ కాంచీ నిలయామే చిరతర సుచరిత సులభ చిత్తం శిశరయతు చిస్సుధాధార. అమ్మ లలితా సహస్రంలో భావన మాత్ర సంతుష్టాయే నమః అనే ఒక నామాన్ని వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. అమ్మని గురించి చింతన చేస్తూ ఉంటే ఆ తల్లి మన చిత్తములో అమృత ధారంతో చల్లబరుస్తుంది. ఆ చల్లబరచడం వల్ల మనస్సు, బుద్ధి, మనసు, ఇంద్రియాలన్నీ అమ్మ నామంతోనే నిండిపోతాయి, అమ్మ రూపంతోనే నిండిపోతాయి. ఆ చింతనలో నుంచే జ్ఞానం అనేది ఉదయిస్తుంది. ఈ 3 నెలలుగా మనం అందరం సారూప్య సాయుధ్యాలలోనే ఉన్నాం మనం. ఇదంతటికీ కారణం మన గురువుల యొక్క అవాజ్యమైన కరుణ అయితే లలితా పరాభట్టారిక యొక్క అమితమైన ప్రేమ మన మీద కారుణ్యమూర్తి ఆ తల్లి. అయితే తత్వం అంటే ఏంటి? నువ్వు చెప్పావు బానే ఉంది, వెళ్తుంది అంటున్నారు. తత్వం అంటే ఏంటి? తత్వం అనేది ఏం లేదమ్మా, మన జీవితంలో జరిగే అనుభవాలు. అంటే మన కర్మలను దాడుతున్నప్పుడు మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఆ అనుభవాలలో మనం వెళ్తున్నప్పుడు మనకు తోడుగా అమ్మ ఉందనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని నింపుకొని
ఆ అనుభవాన్ని అనుభవించి వదిలివేయటమే తత్వం. అమ్మా, మీ అందరికీ మన గురువుగారు తత్వ విచారణ చేయాలి, ఎందుకు చేయమంటున్నారు, దాని ఫలితం ఏమిటో తెలుసుకోవాలని కోరిక ఉంటుంది. ఇది నా చిరు ప్రయత్నము. నాకు అర్థమైనంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లలితా సహస్రనామంలో బిందు తర్పణ సంతుష్టాయే నమః అని ఒక నామాన్ని ఉంది, అద్భుతమైన నామం. ఇది శ్రీచక్రములో అమ్మవారిని అర్చించడం. శ్రీచక్రంలో అమ్మవారిని మనము అందరము సుహాసినిలు కుంకుమతోను కుసుమాలతోనూ బాహ్య పూజ చేస్తాం. అంతర్పూజ ఎలా? రాజలక్ష్మమ్మ గారు మాకు ఆర్యాదిశతి చెప్తున్నప్పుడు, ఆర్యాదిశతిలో దుర్వాసముని రచించిన ఆర్యాదిశతిలో శ్రీచక్ర ఆవరణలో దేవతలు అమ్మవారిని అమృతంతో బిందు తర్పణ చేస్తున్నారు అనే ఒక అర్థాన్ని షణ్ముఖ శర్మ గారు చెప్పిన ప్రవచనంలో నేను విన్నాను. విన్నప్పుడు ఇలాంటి అదృష్టం నాకు ఈ జన్మకు కలుగుతుందా అనే భావన నా మనసులో కలిగి నాలోని అమ్మని నేను అడిగాను. ఆ అమ్మ కోరిక తీర్చింది నాకు. నేనే కాదు, మీకు కూడా తీర్చింది అమ్మ, మనందరికీ తీర్చింది. అది ఎలా? ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకొని తత్వ విచారణ చేసినప్పుడు జ్ఞానం ఆర్జించగా మెదడులో ఒక రసస్రవము జరుగుతుంది. అదే అమృతము. దాంతో మనలోని అమ్మకు అర్పణ చేస్తున్నాం. బిందువు అంటే మనలోని సూక్ష్మ జ్ఞానము. అమృతము అంటే మృతము లేనిది అమృతము. మనలోని జ్ఞానమునకు చావు లేదు, పెరుగుతుంది తప్ప తరుగుదలనేదే ఉండదు. సరే అమ్మా, ఈ జ్ఞానం అంటున్నావు, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పుస్తకాలు చదివితే వస్తుందా, ఎవరైనా చెప్తే వస్తుందా ఏంటి అంటే, అదంతా అక్కర్లేదమ్మా. వసిన్యాది వాగ్దేతలు ఆ జ్ఞాన ద్వాంతర దీపిక అనే నామంలో దీనికి చెప్పారమ్మా అర్థాన్ని. ఏం చెప్పాడు? అమ్మను ప్రేమగా ఆశ్రయిస్తారో, ఎవరు అమ్మను ప్రేమగా ఆశ్రయిస్తారో వారిపై అమ్మ కరుణ కలిగి ఆ సాధకుని హృదయములో ఉన్న నేను అతనికి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ అమ్మ జ్ఞానాన్ని ఇవ్వడానికి మరో లోకం నుండి దిగి రావక్కర్లేదు. నేను నీ హృదయంలోనే ఉన్నాను అంది అమ్మ. ఎక్కడుంది? మన అందరి హృదయంలోనే ఉంది. మన శరీరమే జ్ఞానము. ఇదే తత్వరహస్యం. ఇప్పుడు మనం అందరము బిందు తర్పణ చేస్తున్నాం కదా. ఈ భావము కలిగిన రోజు నుంచి మీ అందరిలోతో ఈ విషయాన్ని నేను షేర్ చేసుకోవాలనే ఆతృతత ఎక్కువ అయిపోయి తట్టుకోలేకపోతున్నా. ఇటువంటి మహాయజ్ఞాన్ని మన అందరం కలిసి చేస్తున్నప్పుడు, అటువంటి భావన కలిగినప్పుడు నా మనసులో ఎన్నో సార్లు మన అందరి తరపున లలితా పరమేశ్వరికి ఎన్నో ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఎందుకంటే మనకు ఇటువంటి గురువినిచ్చిన తల్లికి శతకోటి వందనాలు. అమ్మా, ఇది మన కథమకృత పుణ్యమా? ఆలోచించండి. కాదు, మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము, వారి యొక్క పుణ్య ఫలము. ఈ రోజు మనది కాదు కదా ఇది. మనం ఈ రోజు శ్లోకాలు చదువుకుంటున్నామంటే అమ్మ కరుణ ఎంతో, మన కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ కూడా అంత ఎక్కువ ఉంది. అంటే మన యోగి ప్లస్ అత్తమామలు బిడ్డలు యొక్క ప్రేమ ఇందుకు తార్కాణం. ఈ రోజు మనం అందరం ఇంత ప్రశాంతంగా అమ్మ తత్వాన్ని చెప్పుకుంటున్నామంటే కారణం మన కుటుంబ సభ్యులు. అందులో మోస్ట్లీ మన యోగికి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు యోగులు కాబట్టి మన్ని ఇక్కడ కూర్చొని ఇచ్చారు. థ్యాంక్ యూ. నా యొక్క భావాలని, నా అనుభవాల్ని పంచుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాధవక్క చాలా బాగా చెప్పారు. మా ఫీలింగ్స్ అన్ని మీ నోటితో చెప్పేశారు. ఇప్పుడు మన గురువులకే గురువు గారైన శ్రీమతి రాజలక్ష్మి గారు మనకి వారాహి నవరాత్రుల విశిష్టత గురించి చెప్తారు. నమస్తే అమ్మా. మ్యూట్ లో ఉన్నారమ్మా. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తూ. ఇంత చక్కటి విషయాలు మీ చేత చెప్పిస్తూ ఉన్నారు.
మీ గురువు గారు కమని గారు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చేరి ఉన్న అందరికీ, ప్రధాన అతిథికి రవికుమార్ గారికి, తర్వాత అన్నిటికీ మూల స్వరూపమైన ఆదిపరతత్వానికి వందనాలు. తర్వాత అందరిలో ఉండే శక్తి స్వరూప తత్వాలన్నిటికీ నా నమస్కారం. తర్వాత మిమ్మల్ని దారిలో నడిపిస్తూ ఉన్నటువంటి మీ గురువు గారు, అందరి గురువు గారైన కామేశ్వరి శ్రీధర్కి నమస్కారాలు చెప్తే, తర్వాత ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి తత్వాలను సౌందర్యలహరి రూపేణ చెప్పడానికి వచ్చి ఉన్నారు కదా. నా ప్రియ శిష్యులందరికీ, ప్రియ సఖులందరికీ ఆనంద. ఇంకా వారాహి నవరాత్రుల గురించి, అమ్మవారిని గురించి మాట్లాడటానికి అందరూ వచ్చాము అనుకున్నాం కదా, వచ్చాము. ఈ శక్తిని గురించి కొన్ని మాటలు, వివరాలు చెప్పుకుందాం. ఈ కాలంలో చాలా మందికి అన్ని విషయాలు కర్తలా మొలకాలి. ఎందుకంటే చేతిలో ఒక పెట్టె పెట్టుకొని కొడితే ఏం కావాలో అవన్నీ దొరికే కాలం అన్నమాట ఇది. కానీ అన్నిటినీ అర్థం చేసుకోవాలి కదా. అలాంటి కాలం ఇది. అందరికీ అన్ని తెలుసు, కానీ మనం కొన్ని వాటిని మాత్రం పునర్విమర్శ చేసుకోవాలి. అసలు వారాహి ఎలా వచ్చింది, ఎవరామే అని మనం యోచన చేస్తే, అమ్మా వినిపిస్తూ ఉన్నా, సంబంధించిన ఈ ఉపాసన విధానాల్ని ఉన్నాయన్నమాట. వీటిని మనం విద్య అంటాము. ఆ విద్యలు మనకు ఇహపరాలన్నింటినీ కూడా మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. అదే లలితలో చెప్పినట్టు సిద్ధ విద్య, మహావిద్య, ఆత్మవిద్య, స్వరూపిణి అని అమ్మను చెప్తుంటాం కదా. ఆ దశ మహావిద్యలు ఉంది కదా. ఈ దశ మహావిద్యలు వచ్చి దక్షిణాదిలో ఎక్కువగా ప్రచారం ఉంది. దశ మహావిద్యలు అంటే అందరికి తెలుసు, మీకు అందరికీ కాళీ, తార, త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరి శ్రీ విద్య అనేది, ఇంకా చిన్నమస్త, పగలాముఖి, ధూమవతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి, ఇలా దశమహావిద్యలు. దీంట్లో 7వదైన మాతంగి విద్య ఉంది కదమ్మా. ఆ మాతంగి విద్యనే రాజశ్యామల అంటారు, రాజమాతంగి అంటారు. ఈమెని శ్యామల అని పేర్కొంటారు. ఎందుకోసం శ్యామల గురించి చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు అస్సాం గౌహతిలో కామాఖ్య పీఠం ఉంది. అది యోని పీఠం అంటాం కదా. అక్కడ ఉండేది మహాకామేశ్వరి. ఆ మహాకామేశ్వరి స్వరూపం పక్కన 2 పీఠాలు ఉంటాయి. 2 పీఠాల్లో ఒకటి మంత్రిని, ఇంకొకటి వచ్చి దండనాథ. మంత్రిని అనేది వచ్చి శ్యామలాదేవి అయితే, దండనాథ వచ్చి వారాహిదేవి అన్నమాట. అంటే అమ్మ చితగ్నికుంట సంభూత దేవకార్య సముద్యత అని చెప్పారు మనకు. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి కదా అమ్మ. ఆ అమ్మ యొక్క 10 రూపాలు ఇంతకుముందు చెప్పాం కదా. ఆ 10 రూపాలు అమ్మ యొక్క 10 రూపాలు అంటున్నాం కదా. 10 రూపాయలుగా కనబడుతున్నారు మనకు, కానీ అంతా అమ్మ యొక్క శక్తి. ఈ ఉపాసన పద్ధతిలో ఈ రూపాల్లో ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ పోతే దానికి ఒక్కొక్క దుఃఖోణం ఉంటుంది అనమాట. అంటే దీనిలో ప్రధాన దేవతగా అమ్మవారు లలితాదేవిని ఆరాధిస్తూ ఉంటే, దానిలో అంగదేవతలుగా మేము ఉపాసిస్తాం. ఈ అంగదేవతల్లో కూడా ప్రధాన దేవతలుగా 2 ఉన్నారు. వాళ్ళే అన్నమాట శ్యామల, వారాహి దేవతలు. సో దీనికి ముందు కొంచెం వెనకెళ్ళామంటే, అమ్మవారు అంటే ఎవరి కోసం వచ్చారు? చితగ్నికుండ సంభూత బండాసుర వధ. ఈ బండాసుర వధకు బయలుదేరినప్పుడు అమ్మవారి దగ్గర ఒక్క రథం, శ్రీచక్ర రథం ఉంటుంది అన్నమాట. అమ్మవారు ఒక్కరే దానిలో కూర్చున్నారు. శ్రీచక్ర రథారుగా సర్వాయుధ పరిష్టాన్ని లలితలో వస్తుంది కదా. అలా కానీ ఆవిడ ఎవరితో యుద్ధం చేస్తున్నారు? బండాసురుడితో యుద్ధం చేస్తున్నారు. బండాసురుడు ఎలా ఉన్నాడు? అతని అనుచరులు ఉన్నారు. విశుక్రుడు ఉన్నాడు, విషంగుడు ఉన్నాడు, ఇక చాలా సైన్యాలు. అంటే అమ్మవారి అవిద్యతో యుద్ధం చేసినప్పుడు ఆ అవిద్య అన్ని రూపాల్లో ఉండటం చూశారట అమ్మవారు. అలా చూసినప్పుడు అవిద్య ఇన్ని రూపాలుగా ఉంది కదా, దాన్ని ఎదుర్కొనే విద్య కూడా అన్ని రూపాలు ధరించాలి అని సంకల్పించుకున్నారు ఆవిడ.
అలా సంకల్పించుకున్నప్పుడు ఆ సంకల్ప మాత్రం చేత ఆమె నుండి 2 శక్తులు వచ్చేసాయి. అదేంటి అంటే ఏకం యొక్క అనేక రూపాలే, ఏకమే అన్నమాట. ఆ ప్రధాన శక్తులే శ్యామల, వారాహి. సహస్రనామంలో శ్యామల అనే పేరు మాత్రం మనం ఎక్కువ చూడమమ్మా. దానిలో మంత్రిని అంటాం. మంత్రిని అనేది శ్యామల, కానీ దండనాథ అని మాత్రం వస్తుంది అనమాట. ఆ దండనాథ శక్తియే వారాహి శక్తి అన్నమాట. ఒక శ్లోకం చూడండి. భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామా వార్తాళి సంసేవ్య భవానీం లలితాంబికాం. శ్రీచక్ర మధ్యమలో ఉండే అమ్మలో కుడివైపు శ్యామల, ఎడమవైపు వార్తాళి. వార్తాళి అంటే వారాహి అన్నమాట. అమ్మవారు తన శ్రీచక్ర రాజ్య భారం అంతా, మంత్రాంగం అంతా ఎవరికి ఇచ్చారంటే శ్యామలకి ఇచ్చారు. మంత్రి అయినా శ్యామల చూస్తే, ఇంకా రాజ్య పాలన అంటే ప్రధానంగా ఒకటి మంత్రాంగం ఉండాలి, ఒకటి పాలన చేసేదానికి దక్షుడైన అధిపతి, సైన్యాధిపతి ఉండాలి కదా. సో ఈ మంత్రాంగం అనేది ఏమిటి? జ్ఞానం. అది శ్యామల ఇస్తుందన్నమాట శక్తి. అయితే రెండవది రక్షణ శక్తి ఎవరిస్తారంటే దండనాథ ఇస్తారు. ఈమె ఎవరు? సేనాధ్యక్షురాలు. అంటే జ్ఞాన ప్రణాళికలను అనుసరించి సైన్యాన్ని నడుపుతుంది అనమాట, రక్షణ కల్పిస్తుంది అనమాట, అంటే రక్షిస్తుంది. అప్పుడు శివుడు ఏం చేస్తారు? శివుడి ఇచ్ఛాశక్తితో ఉన్నప్పుడు సృష్టి చేయాలని సంకల్పిస్తారు, అంటే కామిస్తారు. ఆ కోరిక అనే శక్తి ఎవరు? కామేశ్వరి, మహాకామేశ్వరి అన్నమాట. ఆ కామేశ్వరి, ఆ సంకల్ప శక్తి, ఆవిడ ఇచ్ఛాశక్తి అన్నమాట. దీని నుండి 2 శక్తులు. ఏ పనైనా చేయాలనే సంకల్పం, ఎలా చేయాలి అనే జ్ఞానం, దాని తర్వాత క్రియ. మనం ఎప్పుడు క్లాసెస్ లో అన్నిట్లో చెప్పుకునే త్రికరణ శుద్ధి అన్నమాట. మనస్సు, సంకల్పం, ఇచ్ఛాశక్తి అయితే జ్ఞానం, వాక్కు మనకు, తర్వాత క్రియ. ఇలా 3. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని చెప్తాం. ఇచ్ఛాశక్తి లలిత అయితే, జ్ఞానశక్తి శ్యామల అయితే, క్రియాశక్తి వరాహి శక్తి అన్నమాట. అమ్మ తన శ్రీచక్ర రథాన్ని తన చూపుతో ఒక్కసారి చూస్తే అందులో నుంచి 2 రథాలు వచ్చిందట. ఒకటి ఏమిటంటే గేయచక్ర రథం, గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అనిస్తుంది. ఇంకొక చక్రం ఏమిటంటే కిరిచక్రం. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అంట. అంటే ఆ చిత్శక్తి 2 శక్తులుగా ఆమె రథం 2 రథాలుగా అయింది. అంటే దీపం నుండి దీపం, దీపం నుండి దీపం, అలా అన్నమాట బయటికి వచ్చింది అనమాట. సో కిరిచక్ర రథారూఢ వారాహి ఉంది కదా, ఆమె ముఖం, ఆమెని గురించి తెలుసు అందరికీ. వరాహ ముఖము. ఆమె రథాన్ని లాగే వాళ్ళు కూడా వరాహం అన్నమాట. రథము లాగే వాళ్ళు కూడా వరాహాలు. ఆవిడికి 8 భుజాలు, శంఖచక్ర, హల, ముసల, పాస, అంకుశ, వరద, అభయ హస్తాలు ఉంటుంది. ఇక్కడ కిరి అంటే ఏమిటంటే వరాహం అని ఒక అర్థము, ఇంకో అర్థం వచ్చి కిరణము అని ఇంకొక అర్థం అన్నమాట. ఇంకా చక్రము అంటే సృష్టి స్థితి లయాదుల కాల చక్రం అన్నమాట. ఇంకా సృష్టి అనేది ప్రారంభమే కిరణం నుండి అందరికి తెలుసు. ఇంకా వారాహిదేవి ఉండే స్థానం ఏమిటంటే ఆజ్ఞాచక్రం కదా. ఈ ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. జ్ఞానమయమైన ఆజ్ఞలనంతా అందుకొని ఆవిడ మన శరీరాన్ని అని ఈ రథాన్ని ఏడుస్తుంది అనమాట, కాపాడుతుంది అనమాట. అంటే సైన్యాధిపతి ఆమె. అంటే మన శరీర రుగ్మతలన్నీ పోగొట్టే శక్తి ఆమె అన్నమాట. అంటే అండాండంలో, పిండాండంలో, రెండిట్లో కూడా. ఇంకా అండాండంలో అంటే కాలశక్తిగా ఉంటే, పిండాండంలో అంటే ఇలా ఈ మన రుగ్మతలంతా కాపాడి పోగొట్టే ఈ శక్తిగా ఉంటుంది అనమాట. ఇంకా ఆ రథంలో ఉండేవాళ్ళు ఎవరు? ధన్వంతరి, అశ్వని దేవతలు 2 ఉంటారు. కాబట్టి 2 కూడా వైద్యనాథులే కదా. సో ఇక్కడ ఇంకొక విషయం ఒకటి చెప్తే, ఇక్కడ వారాహి అంటే భూమాతే అన్నమాట. భూమాత అనేది భూమిని కాపాడాడు కదా వరాహస్వామిగా వచ్చి. భూమిని నా కోరలలో
వరాహ రూపంలో మహావిష్ణువు కాపాడాడు కదా. సో ఆ భూమాత ఆవిడ రూపం కూడా అంటే ఏమిటి అర్థం ఇక్కడ? వరాహుని యొక్క స్త్రీ శక్తి స్వరూపము వారాహి. అంటే ఎవరు? లక్ష్మి, మహాలక్ష్మి, అంతేనా? అంటే ఆవిడ అంటే ఆమె యొక్క ఆయుధాలు చూసాం, హలము, ముసలము ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. నాగలి పట్టుకోనుంది, రోకలి పట్టుకోనుంది. ఇది సాగు చేయటానికి, భూమి సాగు చేయటానికి, ధాన్యాలను సరిచేయటానికి పనికొచ్చే ఆయుధాలు. అంటే ఏమిటి? పంటలను పండిస్తే దానికి ఆవిడ మనకంత సహకారం చూపించే ఒక శక్తి అన్నమాట. సో ఇక్కడ మన శరీరం చూస్తే ఏ శత్రువులను ఆమె కాపాడుతుందంటే అది షడ్వర్గాలు. అందరికి తెలుసు, కామ క్రోధాదులు. దీన్ని సమీపించేస్తుంది మనకు. బయట శత్రువులను కాపాడుతుంది, మన శత్రువుల నుంచి మనల్ని కాపాడుతుంది. అంటే ఆ శత్రువులు అంటే ఈ వీళ్ళే అన్నమాట. ఇంకా అంతే కదా. తర్వాత ఇంకా మనము ఇప్పుడు చూసామంటే వారాహికి ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు వారాహి నవరాత్రుల పూజ అందరూ చేసుకుంటారు. సో ఒక్క విషయం ఏంటంటే అన్నిటికీ మించిన శక్తి ఉంది కదా, ఆ శక్తిని ఆరాధిస్తే మనం చాలు కదా. ఇంకెందుకు ప్రత్యేకమైన శక్తులంతా మనం తనితనిగా ఒక్కొక్క రోజు ఎందుకు ఆరాధించాలి అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అయినా ప్రత్యేకత అనేది ఆయా మనం పుట్టినరోజు జరుపుకుంటాము. ఎందుకని? ఆ నక్షత్రంలో ఆ రోజు అంటే ఏ నెలలో పుట్టామో ఆ నక్షత్రంలో మనం పుట్టినరోజు జరుపుకుంటే దానికి ఆ ప్రత్యేకత, విశిష్టత ఉన్నట్టు ఈ దేవతలకు కానీ ఈ శక్తులకు కానీ ఒక సరి అయిన సమయంలో వాళ్ళకి ఆ విశిష్టత ఉంటుంది, సంతరించుకుంటారు. కాబట్టి ఆ సమయాలలో మనము వాళ్ళను ఆరాధిస్తాం. అందుకే గణపతి పూజ చేస్తాము, దుర్గా పూజ చేస్తాం, సరస్వతి పూజ చేస్తాం. అంటే అన్ని శక్తుల ఏకైక శక్తి ఒకటైనా ఆ శక్తి అనేది ఆ రోజు సంతరించుకుంటుంది. కాబట్టి ఆ రోజు మనము దాన్ని ఆరాధిస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే ఇక్కడ ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. దీనిని మనము వారాహి శక్తిని మనము పూజ చేస్తాము. ఎలా? మన ప్రయోజనం కోసం కాదు, ప్రయోజనాన్ని ఆశించి కాదు, అనుగ్రహాన్ని ఆశించి పూజ చేయాలి, ప్రేమతో పూజ చేయాలి. హృదితమల మాయేన మనసా మహాంత పశ్యంతో దదరి పరమానంద లహరి, సౌందర్య లహరి. ఎక్కడ దేనిని చూసి దేన్ని చెప్పాలన్నా మళ్ళీ మనకు వచ్చే ఆ ఎగ్జాంపుల్ ఎక్కడొస్తుంది? మనకు సౌందర్య లహరిలో దొరుకుతుంది. అలాంటి మనసుతో మనము పూజ చేయాలి. మనల్ని ఆవిడ కవచంగా, ఆర్మవర్ గా కాపాడుతుంది. వారాహి శక్తి ఒక డిఫెన్స్ మినిస్టర్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా ఈ శంకరులు మనకు అందించినటువంటి అమోఘమైన సౌందర్య లహరిని ఒక పరిశీలన, ఒక తత్వాత్మిక పరిశీలన చేయటానికి చాలా వచ్చారు, అందరు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండి. చక్కగా మీరు తత్వ విచారణ చేయండి, మేము కూడా ఆనందంగా వింటాను అందరూ. కాబట్టి ఈ చిన్ని నా మాటలను ఇంతటితో పూర్తి చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఆహ్వానం చెప్తూ ముగిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా చెప్పారు వారాహి అమ్మవారి గురించి. ఇప్పుడు ఈ నవరాత్రుల్లో మన అమ్మ అనుగ్రహంతో తత్వ విచారణ చేసే సభ్యులందరినీ ఒక్కసారి పరిచయం చేసుకుందాం. ఒక్క నిమిషం రా మేడం చెప్పండి. అందరూ హ్యాండ్ రైస్ చేశారమ్మా. కొద్దిగా విషయం ఏమైనా ఉందా, లేకపోతే హ్యాండ్ రైస్ చేయడం అనేది నిలిపేసేయండి అమ్మా. అందరూ వీడియోలో వచ్చేసాయండి. సంతోషం. స్టార్ట్ చేసుకో తల్లి. మొట్టమొదటిగా శ్రీమతి విజేత గారు దుబాయ్ నుంచి. శ్రీమాత్రే నమః. సౌందర్య లహరి. విజేత ఒక్క నిమిషం నాన్న. శ్రీమతి రత్న గారు హైదరాబాద్ నుంచి. శ్రీమాత్రే నమః.
శ్రీమతి పద్మజ గారు హైదరాబాద్ నుంచి. శ్రీమతి రజిత గారు హైదరాబాద్ నుంచి. శ్రీమాత్రే నమః. శ్రీమతి మాధవి గారు విజయవాడ నుంచి. మాత్రే నమః. శ్రీమతి సాహిత్య గారు బెంగళూరు నుంచి. శ్రీమాత్రే నమః. శ్రీమతి శ్రీదేవి గారు సూర్యాపేట నుంచి. శ్రీమాత్రే నమః. అంటే సౌందర్య లహరిలో అమ్మ యొక్క శరీరం అమ్మ యొక్క శరీర వర్ణన ఆపాద మస్తకం వర్ణించబడింది. ఇలాంటి వర్ణన ఒక్క పరమశివుడు మాత్రమే చేయగలడు కాబట్టి ఈ సౌందర్య లహరి అనేది పరమశివుల వారే ఇచ్చారు అని చెప్తారు. మరి పరమశివుడు రచించిన ఈ సౌందర్య లహరి మన భూమి మీదకి ఎలా వచ్చింది అంటే, శంకర భగవత్పాదుల వారు కైలాసంకి వెళ్ళినప్పుడు పరమశివులు అతనిని అనుగ్రహించి 5 ఆత్మలింగాలను ఇచ్చారు. అప్పుడు అమ్మ సౌందర్య లహరిని ఇచ్చింది. శంకరులు ఆ 100 శ్లోకాలు గల సౌందర్య లహరిని తీసుకొని వస్తుంటే నందీశ్వరుడు వచ్చి అందులో ఉన్న కొన్ని శ్లోకాల పత్రాలని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు శంకరుల దగ్గర 41 శ్లోకాలు మాత్రమే మిగిలాయి. అప్పుడు శంకరుల వారికి అశరీరవాణి వినిపించింది. అమ్మ పలికింది అశరీరవాణి రూపంలో, మిగిలిన 59 శ్లోకాలని పూర్తి చేయమని చెప్పారు. అందువల్ల శంకర భగవత్పాదుల వారు తిరిగి వచ్చిన తర్వాత మిగిలిన 59 శ్లోకాలని కూడా పూర్తి చేశారు. ఇంతకీ ఈ సౌందర్య లహరి ఎందుచేత ఇంత మహోత్కృష్టమైంది అంటే 2 ముఖ్యమైన కారణాలుగా చెప్పొచ్చు. మొదటి కారణం ఏంటంటే, ఇందులో అమ్మవారికి సంబంధించిన సమస్త మంత్ర శాస్త్రం ఇందులో నిక్షిప్తమై ఉంది. మరియు శ్రీ విద్య రహస్యాలన్నీ కూడా ఈ సౌందర్య లహరిలో వివరింపబడ్డాయి. రెండవ విషయం ఏంటంటే, సౌందర్య లహరి సాక్షాత్తుగా అమ్మవారు. ఎందుకంటే ఇందులో అమ్మ పాదాది కేశ వర్ణ పర్యంతం వర్ణింపబడింది ఇందులో. అంటే ఈ సౌందర్య లహరిని మనం పలికితే సాక్షాత్తుగా అమ్మవారి రూపమే మన ముందు ఆవిష్కృతం అవుతుంది. మరియు ఈ సౌందర్య లహరి అనేది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. అందువల్ల ఆ సౌందర్య లహరి పలికేటప్పుడు వచ్చే శక్తి రూపంలో శంకరాచార్యుల వారే ఉంటారు. ఈ విధంగా మనం సౌందర్య లహరిని పలికినప్పుడు శబ్దశక్తి రూపంలో శంకరుల వారు, ఆ రూపవర్ణనలో అమ్మవారు ఇద్దరు మన ముందు ఆవిష్కృతం అవుతారు. అందువల్ల సౌందర్య లహరి అనేది చాలా ఉత్కృష్టమైనది. అయితే ఇంత గొప్ప సౌందర్య లహరి అన్న నామమే ఎందుకు ఇచ్చారు శంకరుల వారు అంటే, ఆ నామమే ఎందుకు పెట్టారు అంటే, సౌందర్యం అంటే మన భాషలో సౌందర్యం అంటే అందం అనుకుంటాం. కానీ అందం అనేది ఒక కాలంతో పాటు పోతుంది. నిజమైన సౌందర్యం ఏంటంటే చెక్కు చెదరని అందం. అంటే అది ఏదైతే మన మనస్సుని ఆకర్షించింది మనకి ప్రమాదాన్ని ఇవ్వదో, దాని వల్ల మనం ఉద్ధరింపబడతామో దాన్ని సౌందర్యం అని అంటారు. ఉదాహరణకి అంటే మనకి పున్నమి వెన్నెల్లో ఒక నాగుపాము నాట్యం చేస్తున్నప్పుడు మనం చూస్తే అది మన మనసుని ఆకర్షిస్తుంది, అందంగా ఉంటుంది. కానీ మనం దాని దగ్గరికి వెళ్ళాం, ఎందుకంటే అది ప్రమాదం కాబట్టి. అలాగే ఇప్పుడు అది ప్రమాదభరితమైన అందం. ఇంకొకటి ఉంది ప్రమాదం లేని అందం. ఏంటంటే వెన్నెల వికసించిన పువ్వు అలాంటివి చూస్తే కూడా మన మనసు ఆకర్షించబడుతుంది. కానీ దానితో మనకి ఎలాంటి ఉద్ధరణ అనేది లేదు. కానీ అదే సందర్భంలో మనం అమ్మ రూప వర్ణన పాదాది కేశ పర్యంతము చేస్తున్నప్పుడు మన మనసు ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ ఎక్కడ నిమగ్నం అయినా కూడా మనం ఉద్ధరింపబడతాము. అందుకనే అమ్మ రూప వర్ణన ఉంది కాబట్టి దీనికి సౌందర్యం అన్నారు. యాక్చువల్ గా 100 శ్లోకాలు ఉంటే మనము శతకం అంటాం కదా, కానీ లహరి అని ఎందుకు పెట్టారంటే, శతకంలో ఒకటో శ్లోకం ఒక వడ్డు అయితే 100వ శ్లోకం ఒక వడ్డు, 2 వడ్ల మధ్యలో ఉంటుంది. కానీ ఇది శతకం లహరి అనేది ఏంటంటే ఇది ఒక ప్రవాహం, దానికి గట్టు ఒడ్డు అనేది లేదు.
అది అది మనల్ని ముంచెత్తుతూనే ఉంటుంది. ఒక కెరటం లాగా అది మనల్ని ముంచెత్తుతూనే ఉంటుంది. అందులో నుండి మనం బయటికి రాలేము. సో మనకి తెలియకుండానే మన మనసు అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సాధారణంగా మన మనసుని ఒక చోట పెడితే అది మనల్ని బంధిస్తుంది. కానీ అదే మనసుని మనం ఈ అమ్మ పాదం వల్ల పెట్టడం వల్ల అది చిట్ట చివరికి మనల్ని అయ్యలో కలిపేస్తుంది. అంటే జగత్తులో తిరుగుతున్న మన మనసుని దాని స్థాయి నుండి పైకెత్తి ఆత్మయందు రమించేటట్టు చేయగలిగే శక్తి ఈ సౌందర్య లహరికి ఉంది. సౌందర్య లహరిలోని ప్రతి శ్లోకంలో స్థూల సూక్ష్మతర అర్థం ఉంటుంది. స్థూలార్థం అంటే శ్లోకం పైన ఉండే మీనింగ్. సూక్ష్మార్థం అంటే కొద్దిగా ఆలోచిస్తే ఆ శ్లోకంలో ఏముంది అని మనకు అర్థమవుతుంది కదా, అది సూక్ష్మార్థం. సూక్ష్మతర అర్థము అంటే అది మన జీవాత్మకి సంబంధించిన విషయం ఇందులో ఉంటుంది. ఈ విధంగా ఎంత ఉత్కృష్టమైనది సౌందర్యలహరి. సౌందర్యలహరి శ్లోకపారాయణ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని మనం ఆచరించగలిగితే అప్పుడు మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేసి అమ్మవారిని అయ్యవారిని చేరుకోగలుగుతాం. ఈ తత్వం మనం అర్థం చేసుకోవాలి అంటే కూడా మనకి అమ్మవారి అనుగ్రహం నిండుగా ఉండాలి. అయితే ఇంత గొప్ప సౌందర్య లహరిని అందించిన శంకరాచార్య స్వామి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. కేరళ రాష్ట్రంలో నంబూద్రి బ్రాహ్మణ వంశంలో శివగురువు ఆర్యాంబ అనే దంపతులకు శంకరాచార్యుల వారు జన్మించారు. శివగురువు ఆర్యాంబ దంపతులకు పిల్లలు లేరని త్రిచూర్పురం అనే ఒక శివుడి ఆలయంకి వెళ్ళి అక్కడ వారు ఒక మండల కాలం పాటు దీక్ష చేస్తే ఆ శంకరుడి అనుగ్రహం వల్ల వారికి సంతానం కలిగారు. అందుకే అతనికి శంకర అని నామకరణం చేశారు. సాధారణంగా సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు నామంని మారుస్తారు, కానీ శంకరుల వారి నామం సన్యాస దీక్ష స్వీకరించిన తర్వాత కూడా అదే నామం ఉంచారు, శంకర అని. శంకరాచార్యుల వారి చిన్నతనంలోనే తన తండ్రి గారు శరీరాన్ని విడిచివేశారు. శంకరుల వారి 5వ ఏట తల్లిగారైన ఆర్యాంబ గారు ఆయనకి ఉపనయన సంస్కారం చేశారు. శంకరుల వారు మొట్టమొదట చేసిన శ్లోకం తన 5వ ఏట చేశారు. అదే కనకదార స్తోత్రం. శంకరుల వారు భారతదేశం అంతా తిరిగి అద్వైతాన్ని ప్రచారం చేయాలి, భక్తి మార్గాన్ని ప్రచారం చేయాలి అంటే ఆయన సన్యాసాశ్రమంలోనే ఉండి తీరాలి. కాబట్టి ఆయన నాటకీయమైన పరిస్థితుల్లో ఆపత్కాల సన్యాసాన్ని స్వీకరించారు. ఒకరోజు తల్లిగారు పూర్ణా నదిలో స్నానం చేసి ఒడ్డులో ఉండగా శంకరుల వారు నీటిలోకి దిగినప్పుడు ఒక మొసలి వచ్చి శంకరుల వారి కాలు పట్టుకుంది. అప్పుడు శంకరుల వారు, అమ్మా, మొసలి నన్ను వదిలివేయాలి అంటే నేను సన్యాసాశ్రమం స్వీకరించాలి, నువ్వు దానికి ఒప్పుకో. సన్యాసాశ్రమం అంటే 2వ జన్మ కాబట్టి నాకు తిరిగి బ్రతికే అవకాశం ఉంది అంటే ఆర్యాంబ గారు ఈ రకంగా సన్యాసి రూపంలో అయినా పుత్రుడు కళ్ళ ముందు తిరుగుతాడు కదా అని ఆర్యాంబ గారు ఒప్పుకోగానే మొసలి వదిలేసి ఆ మొసలి గంధర్వ రూపం ఎత్తి అది వెళ్ళిపోయింది. అప్పుడు శంకరుల వారు సన్యాసం స్వీకరించడానికి గురువును వెతుకుతూ బయలుదేరారు. ఆ సందర్భంలో తల్లిగారు బాధపడుతూ ఉంటే తన తల్లికి మాట ఇచ్చారు, నువ్వు చివరి క్షణంలో ఉన్నప్పుడు నన్ను తలుచుకో, నేను తప్పకుండా వస్తాను అని ఇచ్చిన మాట ప్రకారం శంకరుల వారు ఆర్యాంబ గారి చివరి క్షణంలో వచ్చి ఆవిడ అంతిమ సంస్కారాలు కూడా చేశారు. శంకరుల వారు సన్యాసం కోసం బయలుదేరి వెళ్తూ ఉంటే అదే సమయంలో వ్యాస మహర్షి శంకరుల గురువైన గోవింద భగవత్పాదుల వారి దగ్గరికి వెళ్ళి, శంకరుల వారు వస్తున్నారు దీక్ష స్వీకరించడానికి, కాబట్టి నువ్వు వెళ్ళి నర్మదా తీరంలో ఎదురు చూడమని చెప్పారు. సో శంకరుల వారు నర్మదా నది తీరంకి వెళ్లే వరకు అక్కడ గోవింద భగవత్పాదుల వారు ఆల్రెడీ ఎదురు చూస్తూ ఉండడం వల్ల ఆయనకి సన్యాసాశ్రమం కూడా ఇచ్చారు. ఇక్కడ ఉండగా ఒకనాడు నర్మదా నదికి వరదలు వచ్చి గ్రామాలన్నీ ముంచెత్తుతూ ఉంటే శంకరుల వారు ఆ నీటినన్నిటినీ కమండలంలో పట్టేశారు. ఇంకా శంకరుల వారు తన వ్యాసుల వారు రచించిన బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించారు. దాదాపు అన్ని దేవతల మీద స్తోత్రాలు రచించారు. అద్వైతాన్ని చాలా ప్రచారం చేశారు. ఒకరోజు శంకరుల వారు తన శిష్యులతో కలిసి గంగా నది తీరంలో నడుస్తూ ఉంటే పరమశివుడు ఒక చండాలుడి రూపంలో 4 కుక్కలతో కలిసి వారికి ఎదురొచ్చారు. అప్పుడు శంకరుల వారి శిష్యులు పక్కకి తప్పుకోమని అన్నారు.
అప్పుడు ఆ చండాలుడు అడిగాడు, నన్ను తప్పుకోమంటావా, ఈ శరీరాన్ని తప్పుకోమంటావా అని అడిగారు. ఆ మాటలు విన్న తర్వాత శంకరాచార్య స్వామికి వచ్చింది పరమశివుడు అని అర్థమయ్యి ప్రార్థించగా పరమశివుడు తన దర్శనాన్ని ప్రసాదించి 10 ఉపనిషత్తులకి భాష్యం రాసి వేదమతాన్ని ఉద్ధరించమని చెప్పారు. అప్పుడు శంకరులు 18 భాష్యాలు, ప్రస్థానత్రయం, 40 ప్రకరణ గ్రంథాలు, 74 చిన్న చిన్న గ్రంథాలు రాశారు. ఆ తర్వాత మరి ఒకసారి వ్యాసుల వారు ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి శంకరాచార్య స్వామి వారితో 8 రోజుల పాటు వాదిస్తూ ఉన్నారు. ఆ వాదనని గ్రహించిన శంకరుల వారు ప్రార్థించగా, ఎవరు మీరు అని ప్రార్థించగా తన రూపాన్ని చూపించి శంకరుల వారి బ్రహ్మసూత్ర భాష్యం చాలా బాగుంది అని మెచ్చుకొని వేద విరుద్ధ మతాలను నిర్మూలించడానికి ఇంకొక 16 సంవత్సరాలుండి దేశ సంచారం చేయమని చెప్పారు. ఆ మాట ప్రకారము శంకరులు అంతటా తిరిగి భారతదేశాన్ని 3 సార్లు తిరిగి అనేకమైన మత విరుద్ధమైన వారిని ఖండించి అందరినీ తన శిష్యులుగా చేసుకున్నారు. తన శిష్యులుగా చేసుకొని వెళ్ళారు. ఇందులో శంకరుల వారికి ఉన్న ముఖ్యమైన 4 శిష్యులు ఎవరంటే సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదుల వారు, హస్తామలకుల వారు, తోటకాచార్యుల వారు. శంకరాచార్యుల వారు షణ్మత స్థాపన చేసి ఉపాసన పద్ధతులు కూడా రచించారు. చివరగా శంకరులు కాశ్మీరులో సర్వజ్ఞ పీఠంని అధిష్ఠించారు. భారతదేశాన్ని 4 భాగాలుగా చేసి 4 పీఠాలని స్థాపించి అందులో ఈ 4 శిష్యుల్ని 4 పీఠాధిపతులుగా నిర్మించారు. శృంగేరిలో సురేశ్వరుల వారు, పూరిలో పద్మపాదుల వారు, ద్వారకలో హస్తామలకుల వారు, బదరిలో తోటకాచార్యుల వారు. ఆ తర్వాత శిష్యులందరినీ ఆశీర్వదించి కేదారేశ్వరుని దర్శించి దత్తాత్రేయ గుహలోకి ప్రవేశించారు. ఇది సూక్ష్మంగా శంకరాచార్యుల స్వామి వారి కథ. సౌందర్య లహరి మొదటి శ్లోకం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిపిరపి ప్రణంతుం స్తోతుం వా తతమకృత పుణ్య ప్రభవతి. ఈ శ్లోకంలో శంకరులు వారు చెప్తున్నారు, సాక్షాత్తు పరమశివుడు కూడా శక్తితో ఉన్నప్పుడు మాత్రమే తను కదలడానికైనా సమర్థుడవుతున్నాడు. లేకపోతే ఆ సదాశివుడు కొంచెం కూడా కదలలేడు. అలాగే బ్రహ్మ, విష్ణు, రుద్రులు కూడా వారికి ఉన్న ఏదో ఒక పూర్వ పుణ్యము వల్లనే నీకు నమస్కరించి వారి కార్యాలన్నీ చేయగలుగుతున్నారు నీ పాదాలు పట్టుకొని. అలాంటి పరమశివుడు బ్రహ్మ, విష్ణు, రుద్రులు పూజించే అంతటి అమ్మవారిని మనం పూజించగలుగుతున్నాము, ఆవిడ పాదాలని మనం పట్టుకోగలుగుతున్నాము అంటే అది పూర్తిగా అమ్మవారి యొక్క నిర్హేతుకమైన కృపా కటాక్షం. ఈ శ్లోకంలో సూక్ష్మార్థం ఏంటంటే, మనము శివుడు, శక్తి అని వారిద్దరిని వేరువేరుగా చూడలేము. వారిద్దరికి భేదం లేదు. శివుడికి శక్తికి భేదమే లేదు. అమ్మని అయ్యని వేరు చేయడం కుదరదు. ఎలా అంటే మనము ఒక పాల నుండి దాని యొక్క తెలుపుని ఎలా వేరు చేయలేమో, అంటే మన ఎగ్జాంపుల్స్ లో పంచదార నుండి దాని తీపిని ఎలా వేరు చేయలేమో, అదే విధంగా శివుడిని శక్తిని వేరు చేయలేము. శివుడు అంటే జ్ఞానం, అమ్మవారు అంటే శక్తి. మనకి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అది చేసే శక్తి లేనప్పుడు మనం ఏమీ చేయలేము. అదే సేమ్ మనకి ఎంత శక్తి ఉన్నప్పటికీ దాన్ని చేసే జ్ఞానం మనకి తెలియనప్పుడు మనం ఏది చేయలేము. కాబట్టి జ్ఞానము, శక్తి బ్రహ్మాండంలో, పిండాండంలో ఎక్కడ మనం బయట గమనించగలిగితే ఏది చూసినా శివుడి శక్తి కలయికనే. శివుడు శక్తి అనేది లేకుండా అసలు ఏ పని అనేది జరగదు. శంకరుల వారు పరమశివుడు సృష్టి అంతా లయమైన తర్వాత ఒక్కడే నిర్గుణ స్థితిలో బ్రహ్మంగా అద్వైత స్థితిలో తనలో తాను రమిస్తూ ఉంటారు కదా. ఆ సమయంలో కూడా పరమశివుడు నిర్గుణ స్థితిలో ఉండాలి అంటే కూడా ఆయనకి శక్తి కావాలి. అంటే అమ్మ శివునిలోనే ఉన్నారు. ఆ నిర్గుణ స్థితిలోంచి బయటకు వచ్చి సృష్టి చేయాలి అని ఒక సంకల్పం పరమశివుడికి రాగానే
తనలో ఉన్న శక్తే ఆ బయట అన్నిటిగా క్రియేట్ అయి ఈ జగత్తుని నిర్వహిస్తుంది. ఈ విధంగా శక్తి ఆ శివుడిలోనే ఉంది. శక్తి శివుడిలోనే కాదు, మన అందరి లోపల ఆ శక్తి అనేది ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రూపంలో శక్తి మనందరిలో ఉంది. ఉదాహరణకి అప్పుడే పుట్టిన ఒక బిడ్డని మనం తీసుకుంటే, ఆ బిడ్డకి పుట్టగానే ఆకలి వేసింది. తనకి ఏదో కావాలి అనిపించింది, ఎలా చెప్పాలో తెలియదు, కానీ తనకి ఏదో కావాలి అని తెలుస్తుంది. అందువల్లే ఆ బిడ్డ ఏడుస్తుంది. బిడ్డ ఏడిస్తేనే ఆకలి అవుతుంది అని కూడా తల్లికి అర్థమవుతుంది కదా. సో ఆ బిడ్డ ఏడుస్తుంది అంటే తనలో కోరిక వచ్చింది, నాకు ఆకలి తీర్చుకోవడానికి ఏదో కావాలి అని. అది ఇచ్ఛాశక్తి. తల్లి బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి స్తన్యం ఇవ్వడానికి తన స్తన్యం బిడ్డ నోట్లో పెట్టినా కూడా తనకి అది ఎలా స్తన్యం నుంచి పాలు ఎలా తాగాలి అనేది ఆ బిడ్డకి తెలిసి ఉండాలి. తనకి తెలిసింది కాబట్టే ఆ పాలు తాగగలిగాడు. అంటే ఆ బిడ్డలో జ్ఞానశక్తి రూపంలో అమ్మ ఉంది. ఆ పాలు తాగాలని తెలిసినా ఎలా తాగాలి, పాలను నోట్లోకి ఎలా తీసుకోవాలి అని ఆ లిప్ మూమెంట్ ఒక పని చేసి ఆ పాలను తాగుతున్నాడు. అక్కడ ఒక క్రియ చేస్తున్నాడు. అంటే ఆ క్రియాశక్తి రూపంలో కూడా ఆ అమ్మవారే ఉంది. ఇది ఒక చిన్న ఉదాహరణ. అలా మనం పొద్దున లేచినప్పటి నుండి మళ్ళీ రాత్రి పడుకునే వరకు కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా అమ్మ యొక్క శక్తే మనతో పని చేపిస్తుంది. అమ్మ శక్తి వల్లనే మనం ఏ పనైనా చేయగలుగుతున్నాము. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి ఏ సందర్భంలో కూడా ఒక పని చేసిన తర్వాత ఇది నేనే చేశాను అన్న అహంకారం రాదు. ఎందుకంటే అమ్మ శక్తి వల్లే మనం చేయగలుగుతున్నాం. సో మనకు అహంకారం అనేది ఎప్పటికీ రాదు. ఇంకొకటి, ఉన్న శక్తి అమ్మది అని గ్రహించినప్పుడు మనం మనకున్న శక్తిని దుర్వినియోగం చేయము. మనకున్న శక్తితో మనం ఒక మంచి పని చేయడానికి, ఒక మంచి మాట మాట్లాడడానికి, ఒక మంచి ఆలోచన చేయడానికి, ఎదుటి వాళ్ళ కోసం మంచి చేయడానికే మనం చూస్తాం. సో ఈ విధంగా దాన్ని గుర్తించినప్పుడు మనం మంచి మార్గంలో ముందుకెళ్తాం. 2వ శ్లోకము. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరజయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుత్యైనం భజతి బసితో తూలన విధిం. ఈ శ్లోకంలో శంకర్లు వారు ఏం చెప్తున్నారంటే, అమ్మ యొక్క పాదధూళి యొక్క గొప్పతనం చెప్తున్నారు. అమ్మ యొక్క పాదధూళిని స్వీకరించి ఆ దాని వల్లనే, ఒక చిటికెడు పాదధూళిని గ్రహించడం వల్లనే బ్రహ్మదేవుడు ఈ 14 లోకాలని ఏ లోపం లేకుండా సృష్టిస్తున్నాడని, అదే విధంగా ఆ పాదధూళిని గ్రహించడం వల్లనే విష్ణుమూర్తి అనంతుని రూపంలో తన 1000 తలలతో ఈ భారాన్ని మొత్తాన్ని మోస్తున్నాడని, ఆ ధూళిని సన్నగా మెదిపి దాన్ని ఒక భస్మం లాగా ధరించడం వల్లనే లయం అనేది రుద్రుడు లయం చేస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే ఈ విధంగా శ్రీదేవి యొక్క పాద ధూళియే బ్రహ్మ, విష్ణు, రుద్రులకి సృష్టి, స్థితి, లయ చేసే శక్తులని ప్రసాదిస్తుంది అని చెప్తున్నారు. దీంట్లో సూక్ష్మంగా మనం ఆలోచిస్తే ఈ సృష్టి, స్థితి, లయ అనేది బ్రహ్మాండంలోనే కాదు, పిండాండంలో కూడా ఉంది. దాన్ని మనం గుర్తించాలి. సృష్టి అంటే మనలో పుట్టే ఒక ఆలోచన, స్థితి అంటే మనకి పుట్టిన మనలో వచ్చిన ఆలోచనని అనుభవించడం, లయం అంటే అనుభవించిన తర్వాత పూర్తయిపోవడం, అంటే అది కంటికి కనబడకుండా పోతుంది, దాన్ని అనుభవించేసాం మనం. ఉదాహరణకి నాకు ఒక బుక్ చదవాలి అన్న ఆలోచన వచ్చింది అంటే సృష్టి, నాకు ఆ కోరిక కలిగింది, ఒక బుక్ చదవాలి, ఒక పుస్తకం చదవాలి అనేది. స్థితి ఏంటంటే నేను ఆ పుస్తకాన్ని పట్టుకొని చదవడం ప్రారంభించి నేను దాంట్లో ఉన్న విషయాన్ని అనుభవిస్తున్నాను, అంటే నేను స్థితిలో ఉన్నాను. తర్వాత నా చదవడం అనేది అయిపోయి నేను ఆ విషయం అంతా అనుభవించేసి నేను ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేశాను, అంటే అక్కడ లయం కూడా జరిగింది. సో ఈ విధంగా సృష్టి, స్థితి, లయ అనేది మనమే చేస్తూ ఉంటాం. మనం రోజులో ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో ఉంటూ ఉంటాం, సృష్టి, స్థితి, లయ. కాకపోతే మన జీవితంలో ఈ సృష్టి, స్థితి, లయలని గుర్తించే శక్తి కూడా అమ్మ దయ వల్లనే వస్తుంది. ఆ అమ్మ దయ వల్లనే మనం ఈ సృష్టి, స్థితి, లయలని గుర్తించగలుగుతాం. ఈ సృష్టి, స్థితి, లయలని మనం గుర్తించగలిగినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఏ పని కూడా
ఒంటరిగా మనం చేయలేము అని. మనం ఒంటరిగా ఒక పనిని ఎప్పుడు చేయలేము. ఉదాహరణకి ఇప్పుడు మనకి వారాహి నవరాత్రి జరుగుతుంది కాబట్టి నేను వారాహి అమ్మవారిని ధ్యానించి సౌందర్య లహరి చదవాలి అని అనుకున్నాను. నాకు వారాహి అమ్మవారి మీద మనకి ధ్యానం కుదరాలి అంటే ఆ అమ్మ రూపం ఎలా ఉంటుందో తెలియాలి అంటే నేను అమ్మవారి చిత్రపటం ముందు ఒకసారి చూసి నేను ఆవిడ కళ్ళు మూసుకొని నేను ఆమెను ధ్యానించగలను. ఆ చిత్రపటం ఎక్కడి నుంచి వచ్చింది నాకు? మన మునులు ఋషులు ఎప్పుడో వాళ్ళ దివ్య దృష్టితో అమ్మవారి రూపాన్ని దర్శించి దాన్ని తెలిపితే దాన్ని చదివి అర్థం చేసుకున్న సాధకులు అమ్మవారి రూపాన్ని గీస్తే దాన్ని ఎవరో ప్రింట్ తీసి ఫ్రేమ్ తీస్తే అది మా ఆయన వెళ్ళి సంపాదించి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెడితే నేను అప్పుడు ఆ అమ్మవారిని ముందు కూర్చొని అమ్మవారిని నేను చూడగలిగాను. అదే విధంగా సౌందర్య లహరి చదవాలి అంటే కూడా నార్మల్ సాధారణంగా నాలా ఉండే వాళ్ళకి కూడా అర్థమయ్యేంత ఉత్కృష్టమైన గ్రంథాన్ని శంకరుల వారు ఎంతో ప్రేమతో ఇచ్చారు. అంత అద్భుతమైన గ్రంథాన్ని. దాన్ని ఎంత టైం లేనప్పటికీ అంటే టైం తీసుకొని అర్థమయ్యే విధంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టే విధంగా కామిని మేడం గారు అర్థం చూపిస్తున్నారు. ఇంకా చదవడంలో ఏమైనా సమస్య ఉంది అనుకున్నా కూడా మాధవి గారు చెప్తున్నారు. అంటే ఇంతమంది వాళ్ళ టైం ఎనర్జీ అన్ని పెట్టి ఎంతో ప్రేమతో అందరికి తెలియాలి అన్న ప్రేమతో నేర్పించడం వల్ల నాకు సౌందర్య లహరి అనేది నా వరకు వచ్చింది. ఇప్పుడు దాంట్లో నేను చేసేది ఏముంది? ఏమీ లేదు కదా. వాళ్ళందరి కష్టం నేను ఈరోజు చదవగలుగుతున్నాను. ఋషులు ఇచ్చిన రూపం, ఎవరో వేసిన పెయింటింగ్ నా దగ్గరికి వచ్చింది కాబట్టి నేను ధ్యానించగలుగుతున్నాను. అంటే నేను ఒంటరిగా చేసింది ఏమీ లేదు ఇందులో. ఈ విధంగా మనం మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని చూడగలిగినప్పుడు మనకి నేను అన్న ఫీలింగ్ ఉండదు. మనం ఇంకెప్పుడు నేను అన్న మాట మనం మాట్లాడము. జీవితంలో మనం ఏదైనా కర్మని మూట కట్టుకుంటున్నాము అంటే అది నేను నాది అన్న దాని వల్లనే ఇంత తప్పు చేస్తామంటే. సో మనకి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు అహంకారం మమకారం ఉండదు, నేను అన్న భావన మనకి పోతుంది. ఈ శ్లోకంలో ఉండే సూక్ష్మతరార్థం ఇది. 3వ శ్లోకం. అవిద్యానామంతఃతిమిరమిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రానాం చింతామణి గుణనికా జన్మ జలదో నిమజ్ఞానాం దంశ్రామురరిపువరాహస్య భవతి. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఇది కూడా అమ్మ పాద పరాగ రేణు గురించే వివరించారు. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తే ఆ ప్రదేశంలో చీకటి ఎలా పోతుందో ఆ అమ్మ పాద పరాగం పడడం వల్ల కూడా అజ్ఞానం అనే చీకటిలో కొట్టుమిట్టాడుతున్న వారికి అజ్ఞానం నశిస్తుంది. అదే విధంగా మందబుద్ధి ఉన్న వారికి చైతన్యాన్ని కలిగిస్తుంది. అలాగే దరిద్రులకి దారిద్ర్యాన్ని పోగొడుతుంది. ఇంకా ఏంటంటే సముద్రంలో మునిగిన భూమిని విష్ణువు వరాహ రూపం ఎత్తి ఎలా అయితే బయటికి తీసుకొచ్చి భూమాతని ఉద్ధరించారో అదే విధంగా సంసారం అనే సముద్రంలో మునిగిపోయిన మనల్ని పైకి తీసుకొచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అమ్మ యొక్క పాద పరాగం అనేది. అంటే మనం ఇక్కడ విద్య అంటే మనం దేన్నైతే తెలుసుకుంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం అనేది ఉండదు ఒక మానవ జన్మ ఎత్తినప్పుడు దాన్ని విద్య అంటారు. మన అంతిమ లక్ష్యం, మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యమే ఆత్మజ్ఞానాన్ని పొందడం. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి కావలసిన విద్య అనేది కేవలం అమ్మ పాదాలు పట్టుకోవడం వల్లనే మనకి వస్తుంది. ఇప్పుడు చీకటి అంటే ఏమీ కనపడని స్థితి, ఏమీ కనపడదు కాబట్టి మనకు అక్కడ భయం ఉంటుంది. అదే విధంగా అవిద్య అంటే కూడా చీకటి. ఎందుకు చీకటి అంటే మన లోపల ఉన్న శక్తి మనకు కనబడట్లేదు, మన లోపల ఉన్న శక్తిని మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్లే మన బయటకు కనిపించే ఈ శరీరమే నేను అన్న భావనలో ఉంటున్నాం. సో ఎప్పుడైతే అమ్మ అనుగ్రహం కలుగుతుందో అప్పుడు మనం ఈ అవిద్య నుంచి బయటకు వస్తాం. ఇంకేంటంటే నిర్గుణమైన పరబ్రహ్మాన్ని సగుణమైన బ్రహ్మంగా మార్చి జగత్తుగా మార్చింది అమ్మే కనుక మళ్ళీ ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే మన లోపల ఉన్న అవిద్య అంతా పోయి తిరిగి ఆ నిర్గుణ స్థితికి మనం చేరుకోగలుగుతాము. దీంట్లో సూక్ష్మతర అర్థం ఏంటంటే మనకి
మన యొక్క అంతిమ లక్ష్యం అని తెలిసిన ఏంటి అంటే ఆత్మ జ్ఞానం పొందడమే నా జీవితం యొక్క లక్ష్యము, భగవంతుని పొందడమే నా జీవితం యొక్క లక్షణము అని మనం తెలుసుకున్న రోజు మనకి ఎవరి మీద ఎలాంటి మనస్పర్ధలు అనేవి మనకి రావు. అప్పుడు మన అరిషడ్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు కూడా మనం వాటికి లోబడం. మన యొక్క సంకల్పం ఒకటి ఉంటుంది, అది మనం ఆత్మ జ్ఞానాన్ని పొందడము అని. అప్పుడు ఈ ఆత్మ జ్ఞానాన్ని నేను పొందాలి అన్న భావనలో ఉన్న ఏ సాధకుడు అయినా కూడా సునాయాసంగా అమ్మ దయ వల్ల ఈ అరిషడ్ వర్గాలకి అంటరు కాబట్టి, ఎవరితోటి మనకి ఏ విధమైన మనస్పర్ధలు కూడా ఉండవు కాబట్టి మనం ఈ సంసారం అన్న సాగరంలో చిక్కుకోకుండా సునాయాసంగా బయటపడగలుగుతాము. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఓకే, అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నన్ను ఒక వ్యక్తిగా ఎంచి నన్ను ఈ డివైన్ గ్రూప్ లో, భక్తి గ్రూప్ లో నన్ను ఒక సభ్యుడిగా ఎంచి నన్ను పరిచయం చేసిన కామిని గారికి మరియు మా అక్కగారి రాజలక్ష్మి గారికి, అర్చన గారికి నా నమస్కారం తెలిపిస్తున్నానమ్మా. అపర్ణవా అర్చనవా? అపర్ణ, సారీ అపర్ణ. ఓకే,
నాకు ఇంతమంది అమ్మవారిని చూసి నాకు మాటలు రావటం లేదు. నేను ఇలాంటి డివైన్ గ్రూప్ లో ఆన్లైన్ లో చేసేది మొదటిసారి. మోస్ట్ ఆఫ్ ఓపెన్ కొన్ని చెప్పాను, కానీ ఇంతమంది అమ్మవారిని ఒకసారి చూసి నాకు ఈ మాటలు రావటం లేదు. కానీ చాలా బాగా నడుపుకొని పోతున్నారు. నాకు ఇవన్నీ చెప్తున్నాను, నాకు తెలియదు. రాజేశ్మి గారిని నేను తెలుసుకున్నాను, కామిని గారు చెప్తున్నారు, నాకు తెలుసు. కొన్ని క్లాసులు విన్నాను, ఎక్కువ లేదు. కానీ నా పర్సనల్ వ్యవహారం నుంచి నేను కంటిన్యూ చేయలేకపోయినాను. కానీ ఇంక ముందు చూస్తే చేయాలనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే మీ ఉత్సాహము, ఎంత ఒక సంతోషమైన వాతావరణం కల్పించారు మీరు నిజంగా. కానీ ఈ విధంగా నాకు ఈ ప్రవచనాలు చెప్పేకి నాకు తెలియదు, కానీ వినేకి బాగుంటుంది. చెప్పేది అంత సరళం కాదు. ఇవన్నీ ఫ్లో రావాలి. ఇంతకు ముందు చెప్పారు కదా, విజేత గారు చెప్పారు కదా, ఎంత బాగా ఫ్లో, కంటిన్యూటీ అవన్నీ గాడ్ గిఫ్ట్. అవన్నీ రాదు, అందరికీ రాదు. ఇలాగ మీరు చేసే వాళ్ళకి నా గురించి యాజ్ ఏ యోగా వారియర్ గా నేను మీకు యోగా గురించే చెప్పగలను, కానీ మళ్ళీ మీ శ్రీమాత్రే అంటే మీరు వినలేరు, నేను చెప్పలేకపోతాను. కాబట్టి ఇంత బాగా చెప్తున్న ఈ గ్రూపులో అందరూ ఇంకా బాగా ఈ లహరి అని సౌందర్య లహరిగా పోతూ ఉండాలి కదా. ఈ లహరి పోతూ ఉండాలంటే ఏం కావాలి? ఆరోగ్యం కావాలి కదమ్మా. ఆరోగ్యం బాగుంటేనే మనం కూర్చొని ఎవరికైనా చెప్పగలుగుతాం, వినగలుగుతాం. అస్తమానం మనము పండుకొని లేకపోతే టీవీ కాలక్షేపం చేసుకుంటే మన ఆరోగ్యం మనమే చెరుపుకుంటున్నాం. స్వయంకృత అపరాధం చేయకుండా ఉండాలి. దానికి ఏం కావాలి? మనము మన నియంత్రణ, యోగాభ్యాసం, ప్రాణాయామం కొంచెం చేసుకోవాలి. మీరందరూ ఆరోగ్యం ఉన్నారు, బాగా తెలుస్తుంది. కానీ ఈ లహరి ఇట్లే కంటిన్యూ కావాలి కదా, నిలపకూడదు. ఇక్కడి నుంచి మళ్ళా మన సంతతి పోవాలి. మనం ఎంతవరకు అవుతుందో అంతవరకు మన పని మనం చేసుకోవాలి. దానికి ఏం చేయాలి? యోగాభ్యాసం, ప్రాణాయామం కంపల్సరీ. అట్లీస్ట్ 24 hours లో ఒక అర్ధ గంట అయినా మన కోసం, మన ఆరోగ్యం కోసం మనము ఖర్చు చేయాల్సి వస్తుంది. లేకపోతే వేరే తొందరలు ఉంటాయి, మనం కూర్చేయలేము, అవన్నీ ఉంటాయి. కాబట్టి నేను ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. పర్మిషన్ ఇస్తే ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటాను. ఇప్పుడు మన దగ్గర పంచేంద్రియ, జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అవన్నీ బాగా పని చేయాలంటే ఏం చేయాలి? పంచభూతాలు బాగుంటాయి. బాగా వినండి అమ్మా. పంచేంద్రియ, జ్ఞానేంద్రియాలు పని చేయాలంటే మన దేహంలో పంచేంద్రియ, జ్ఞానేంద్రియ ఉన్నాయి, మీకు తెలుసు. మీ అందరూ యోగ మాతలు, మీకు చెప్పే అవసరం లేదు. మాదేవి గారు చెప్పారు కదా, అందరు యోగ మాతలు యోగ చెయ్యాలి కదా. సో మాదేవి గారు చెప్పినట్టు యోగ మాతలు యోగ చెప్పి ఒక సింపుల్ చెప్తాను. ఈ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మన దేహంలో ఉండి బాగా పనిచేయాలంటే పంచభూతాలు బాగుండాలి. పంచభూతాలు ఏవో మీకు తెలుసు. గాలి, నీరు, అగ్ని, వాయు, అది జలము, పృథివీ. గాలి, నీరు, అగ్ని, ఆకాశము, పృథివీ. ఇవి 5 బాగుండాలి. ఇవి 5 మన దేహంలో ఉంది. గాలి ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, ఆకాశం మనసు ఉంది, పృథివీ మనకి చెమట వస్తుంది కదా, పృథివీ. ఇది 5 మన దేహంలో ఉంది. ఈ 5ను మన దేహంలో బాగా సమతులనగా ఉండాలి. ఈ 5 పార్ట్నర్స్ మన దేహాన్ని పాలిస్తున్నారు. అర్థమవుతుంది కదా? బాగా వినండి. ఈ 5 పార్ట్నర్షిప్ మన దేహంలో వ్యాపారం చేస్తున్నారు. అర్థమైందా? ఈ 5లో ఒకరు గాని, నీరు గాని, అగ్ని గాని, గాలి గాని, లేక మనసు, ఆకాశం గాని పని చేయకపోతే జయరామ్జీకి అన్నారు మళ్ళీ. సో ఇది బిజినెస్ లో అట్లా కాదు. బిజినెస్ లో ఒక పార్ట్నర్ పని చేయకపోతే మిగతా వారు బిజినెస్ చేసుకో. ఈ దేహంలో బిజినెస్ అట్లా కాదు. బిజినెస్ అట్లా కాదు. 5 గాలి రాకపోతే ఉండదు, నీళ్ళు లేకపోతే ఉండదు. సో ఈ 5 తత్వాలు, పంచభూతాలు బాగుండాలంటే మనం ఏం చేయాలి?
ప్రాణాయామం చేయాలి. ప్రాణ ఆయామం, ప్రాణాన్ని నియంత్రణ చేసేది ప్రాణ ఆయామ అంటారు. ఇప్పుడు నేను మీకు ప్రాణాయామం యోగా చెప్పేకి టైం ఉండదు. సో నేను మీకు కావాలంటే ముందు క్లాస్, ఇవన్నీ అయినాక క్లాస్ తీసుకుంటాను మీకు కావాలంటే. ఓకే, దాని గురించి మళ్ళీ చూస్తాము. ఇప్పుడు ఇది తంబు, ఇది అగ్నితత్వం. తంబు వచ్చి అగ్నితత్వం, చూపుడు వేలు గాలితత్వం, మధ్య వేలు ఆకాశతత్వం, రింగ్ ఫింగర్ ఇది పృథ్వీతత్వం, చిటికెన వేలు జలతత్వం. సో అగ్ని, వాయు, మిడిల్ ఆకాశం, చూపుడు వేలు పృథ్వీ, చిటికెన వేలు జలతత్వం. ఈ 5 మన పంచేంద్ర మన చేతిలోనే ఉంది. దీని గురించే వాళ్ళు ఏం చేస్తారు, ముద్ర అంటారు కదా, చిన్ముద్ర, చిన్మయ ముద్ర. ఈ ముద్రలన్నీ మనం చేస్తే మన దగ్గర ఉండే పంచభూతాలు ఈక్వలైజ్ అవుతాయి. ఇప్పుడు వాటర్ అగ్నితత్వం, వాయుతత్వం తక్కువ ఉంది, ఊపిరితిత్తు సరిగా ఆడటం లేదు, సరిగా శ్వాస తీసుకోవడం, చిన్ముద్ర చేసుకోవాలి. సో ఇవన్నీ ముద్ర సబ్జెక్ట్, ఇది పెద్ద సబ్జెక్ట్. ఓకే, అలాగే మనం ఇది వచ్చి పంచేంద్రియాలు డిఫైన్ తక్కువ ఉంటే మనం ఇవి చేసుకోవాలి. వాయుతత్వ, పృథ్వీతత్వ, జలతత్వ. ఇది ఒక ఎగ్జాంపుల్. పృథ్వీతత్వ ఉంగరం ఎందుకు, ఉంగరం వేలు పృథ్వీ ఎందుకు వేసా అంటే, ఉంగరం వేసుకుంటే మనము ఈ ఉంగరం పేరులోనే మనము స్టోన్ వేసుకుంటాం. సో స్టోన్ ఎక్కడి నుంచి వస్తుంది, పృథ్వీతత్వం. అలాగా మనం అర్థం చేసుకోవాలి. అది కాకుండా కూడా మనము డైలీ లంగ్స్ కి ఇంప్రూవ్ చేసుకోవాలి. లంగ్స్ అంటే ఎట్లా, మన ప్రాణాయామం లంగ్స్ నుంచే గాలి వస్తుంది పోతుంది కదా. సో మనం ప్రాణాయామం చేస్తూ భస్త్రిక, కపాలభాతి, మీరు వినుంటారు, కపాలభాతి, భస్త్రిక ఇవన్నీ చేస్తూ ఉంటే లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనకు ఆక్సిజన్ పూర్తి దేహమంతా ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ వస్తే ఆక్సిజన్ పాటు బ్లడ్ వస్తుంది. సో మన ఎక్కడైనా జాయింట్ పెయిన్ ఉంటే అవి సరిపోతుంది. ఈ జాయింట్ పెయిన్, మోకాలు నొప్పి ఇవన్నీ ఎట్లా వస్తాయంటే అక్కడ రక్త ప్రసరణ తక్కువ ఉంటుంది. ఆక్సిజన్ రక్త ప్రసరణ తక్కువ ఉంటే ఆ చోట మనకు పెయిన్ వస్తుంది. అది దానికి ఏం చేయాలి, కొన్ని ప్రాణాయామాలు, కొన్ని యోగాలు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. సో ఈ ప్రాణాయామం ఇవన్నీ మనకి దీనివల్ల ఏం లాభం అనేది కొన్ని ముఖ్య విషయాలు చెప్తాను మీకు. ఇది శరీరానికి ఆరోగ్యమే కాక ఆనందంగా, యోగా ప్రాణాయామం చేస్తే ఆరోగ్యమే కాక ఆనందంగా ఉంటుంది. ఈ యోగా శరీరానికే మాత్రము కాక మనసును, మెదడును, ఆత్మను సంబంధించ మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రపంచంలో అత్యుత్తమైన వ్యాయామంలో యోగా ముఖ్యమైనది. ఇది 5000 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉంది, ఇప్పుడు వచ్చింది కాదు. పతంజలి మహర్షి స్థాపించిపోయినది యోగ సూత్రం. అన్ని అవయవాలను, అన్ని మన జాయింట్ పైన అన్ని కరెక్ట్ ఉండడానికి యోగాభ్యాసం ఉపయోగపడుతుంది. మళ్ళీ ఆరోగ్యకరమైన జీవనం చేయాలంటే యోగా చాలా అవసరం. ప్రత్యేకంగా ఇప్పటి వాతావరణంలో కలుషితమైన వాటర్, నీరు, ఆహారం ఇవన్నీ మనం చూస్తాం. కలుషితం ఉంది, మనకు ఏది మంచిది తెలియదు. కంపల్సరీ తినాల్సిందే, వేరే ఒక ఆప్షన్ లేదు మనకి. అలాంటప్పుడు మనము ఈ ప్రాణాయామ యోగా చేస్తూ ఉంటేనే మనం ముందుకు మన బండి ముందు సాగుతుంది, లేకపోతే కష్టమవుతుంది. కొన్ని ముఖ్య ఉపయోగాలు చెప్తాను, మీరు గమనంగా వినండి. ముఖ్యంగా యోగా చేస్తే ఎముకలు దృఢంగా ఉంటాయి. డెన్సిటీ ఆఫ్ బోన్స్ విల్ బి ఇంప్రూవ్. తెలుగు చెప్పొచ్చుగా, మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తుంది, సారీ. మన వయసు పెరిగే కొద్దీ బోన్స్ వీక్ అయిపోతాయి. మనము చేస్తూ ఉంటే నడుస్తూ ఉంటే నడవగలం. ఒక చేత కూర్చున్నాం అనుకోండి, మనం లేవలేము, నడవలేము. అందువల్ల మనము వైబ్రేషన్ చేస్తున్నాం. అయితే మార్నింగ్ లేస్తూనే చెయ్యి, కాలు కొంచెం మూమెంట్ చేస్తూ ఉండాలి.
లేకపోతే ఏమవుతుంది, ఫిక్స్ అయిపోతుంది, సీల్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని మళ్ళీ చేయాలంటే డాక్టర్ దగ్గర పోవాల్సి వస్తుంది. సో వయసు పెరిగే కొద్దీ ఎముకల డెన్సిటీ తగ్గుతుంది. కాబట్టి ఎముకలు బాగుండా మనం కొంచెం వ్యాయామం, నడక, వాకింగ్ చేస్తూ ఉండాలి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగం రాకుండా ఉండదు, ఎట్లయినా వస్తుంది. ఆ రోగం వచ్చేని మనకు నిరోధక శక్తి ఉంటుంది ఈ యోగా నుంచి. వ్యాధి వచ్చినా త్వరగా మనం మెడిసిన్ తీసుకున్నా త్వరగా కోలుకునేటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యము, ఇప్పుడు బ్యాడ్ ఇది అంటారు కదా, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏమంటారు, తాగటము, అన్ని సిగరెట్ కానీ వ్యసనాలు, ఇవన్నీ కంటే చాలా ముఖ్యమైన వ్యసనం ఒకటి ఉంది. ఏమది? ఫోన్ ఉపయోగించడం. ఫోన్ ఉపయోగించడం ఓకే, దానికన్నా పెద్దది ఉంది, టీ తాగటం. టెన్షన్. దేనికి పనికిరా టెన్షన్ తీసుకుంటాం. వాడి బండి ఎక్కనా, లేదో వీడు ఆఫీస్ పైన, లేదో తిరిగి వస్తారు. ఇది టెన్షన్ వస్తుంటారు. ఈ టెన్షన్ నుంచి అన్నిటికన్నా బ్యాడ్ హ్యాబిట్ అది. ఆ టెన్షన్ నుంచి రిలీజ్ అవుతుంది. మనం ఈ అనులోమూలం ప్రాణాయామం చేస్తూ ఉంటే టెన్షన్, బీపీ తగ్గుతుంది. షుగర్ వ్యాధి, థైరాయిడ్, ఇవన్నిటికీ మంచి ఔషధం అంటే యోగా. ఎగ్జామ్ చెప్పంటే, నేను ప్రైమరీ నుంచి థైరాయిడ్ పేషెంట్, బీపీ ఉంది, షుగర్ ఉన్నింది, ఇప్పుడు ఏం లేదు, షుగర్ లేదు, అన్ని నార్మల్గా చేస్తూ ఉండాలి. ఎట్లా మనము డైలీ స్నానం చేస్తాం, పూజ చేస్తాము, వంట, అలాగే యోగా కూడా మన డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మన డే టు డే హ్యాబిట్ లో మనము చేర్చుకోవాలి. ఎట్లా మీరు పారాయణం చేస్తారు కదా, ఇది కూడా ఒకటి చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. నియమబద్ధమైన జీవనం యోగా చేస్తే యువర్ లైఫ్ స్టైల్ ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఒకసారి దాని బెనిఫిట్ ఎట్లా, మన పాయసం ఎట్లుంది అంటే రుచి చూడాలి, యోగా ఎట్లుంటే చేస్తే తెలుస్తుంది, అట్లా కదా. బీపీ కంట్రోల్ ఉంటుంది, రక్త ప్రసరణ, ఎంటైర్ బాడీ రక్త ప్రసరణ సరళంగా ఉంటుంది. కాబట్టి బరువు, మెయిన్ ఒబిసిటీ, బరువు, ఈ యోగా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి. ఇంకా హెరిడిటీ అంటారు, మా నాన్న కొంది నాకు వచ్చింది, నేనేం చేయలేను, అట్లేమి కాదు. మీరు చేస్తూ ఉంటే హెరిడిటీ కూడా నయమయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కాకుంటే ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క వ్యాధి యొక్క తీవ్రత గురించి వాళ్ళు ఎక్కువ తక్కువ చేయాల్సి ఉంటుంది. అంతేగాని ప్రైమరీ స్టేజ్లో యోగా మంచిది, కానీ ఇంకా నీ రిప్లేస్మెంట్ వరకు పోయినాను నేను యోగా వస్తా అంటే సాధ్యం కాదు, అంతవరకు పోకూడదు. నీ ప్రాబ్లం కొంచెం ఉన్నప్పుడే మీరు యోగా చేసుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక ఆయన వచ్చాడు, నేను కింద కూర్చోలేను, చైర్లోనే కూర్చోను ఆయన అని ఒక వారం చైర్లో కూర్చొని పెట్టి మోకాలు గురించి కొన్ని యోగాలు చెప్పాను. ఒక వారం తర్వాత కింద కూర్చున్నాడు, తర్వాత పైన కూర్చోలేదు అతను. ఇది ఎగ్జాంపుల్, ఇలాంటి ఎగ్జాంపుల్ దండిగా ఉన్నాయమ్మా. కాబట్టి మాతలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా కంపల్సరీ చేయాలి. ఒక అర్ధ గంట మీకోసం, మీ వాళ్ళ కోసం మీరు ఎందుకంటే మాతలందరూ ఆరోగ్యం ఉంటేనే ఇంట్లో పని అవుతుంది, లేకపోతే అన్ని పని స్థగితం అయిపోతాయి. నాకు ఈ సమయం ఇచ్చినందుకు చాలా సంతోషము. నాకు మా అక్కగారు రాజలక్ష్మి గారికి, అర్చన గారికి, మాధవి గారికి, ಮತ್ತೆ కామిని, మీ గురువు అయిన కామిని గారికి చాలా కృతజ్ఞత చెప్తాను. మీరందరూ నాకు ఎంత బాగా చెప్పారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది ఒక టీవీ సీరియల్ వదిలేసి ఇంట్లో పనులు, స్వీట్ చాట్ వదిలేసి ఎంత బాగా చెప్పుకుంటున్నారు. రియలీ వెరీ గ్రేట్ థింగ్ యు ఆర్ డూయింగ్. ఎందుకంటే మీరందరూ ఇంట్లో పని కాకుండా, కొంతమంది ఆఫీస్ వెళ్తారో తెలియదు నాకు, ఆఫీస్ పని కాకుండా మా తని ఆఫీస్ పని కాకుండా ఇంట్లో పని, మళ్ళీ వంట ఏమి సాధారణమా, లేడీస్కి రిటైర్మెంటే లేదు వంటకి, అలాంటివన్నీ చేసుకొని
మీరు ఇది చేస్తున్నారంటే మీ అందరూ హ్యాట్స్ ఆఫ్. మీ మాతలందరికీ నా నమస్కారం. నన్ను పరిచయం చేసిన మీ గ్రూప్ లో అందరికీ వందనం చేస్తూ నేను ముగిస్తాను. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. నా భాగ్యం, మిమ్మల్ని కలిసి భాగ్యం వచ్చింది. చాలా థ్యాంక్స్ పరిచయం చేసిన వ్యక్తులకు అందరికీ. శ్రీమాత్రే నమః అండి. పూజ్యనీయులైన రాజ్యలక్ష్మి అమ్మకు అందరి తరఫున నమస్సుమాంజలులు. తమ విలువైన సమయాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న శ్రీ రవికుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. గురువు గారు కామిని శ్రీధర్ గారికి నమస్కారాలు. గ్రూపులో ప్రతి ఒక్కరికి అభినందనలు. సంకల్పించిన మాధవి గారికి, చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అపర్ణ గారికి అభినందనలు. వారాహి నవరాత్రులు సౌందర్య లహరి తత్వం అనే సంకల్పము అమ్మ అనుగ్రహంతోనే కలిగింది. మనలో ఉన్న అమ్మ మనతో పలికిస్తుంది. దానికి ఆరంభం చాలా చక్కగా అద్భుతంగా ఈరోజు జరిగింది. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది ఒక ఉత్సవం లాగా ఉంది. మామూలు పారాయణము తత్వం చెప్పడం అలా కాదు, చాలా పండగలాగా. వారాహి నవరాత్రులు అంటే ఈ గ్రూప్ లో మనందరము కలిసి నిజంగా ఉత్సవంలాగా పండగలాగా చేసుకుంటున్నాము అనిపించింది నాకు. దానికి ప్రారంభం ఈరోజు జరిగింది. చాలా బాగుందమ్మా, చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అపర్ణ. గుడ్. అయితే మొదట అందరం సామాన్య గృహిణులం. ఇంట్లో పనులు చేసుకోవడము, భర్త పిల్లల్ని చూసుకోవడము ఇదే జీవితం అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అందరం మా కోసం సమయం తీసుకుని దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. మీరు చేయగలరు అని మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తున్నారు కామిని గారు. కేవలం తత్వం బోధించడమే కాదు, తత్వాన్ని జీవితంలో ఎలా అప్లై చేయాలి అనేది కూడా తెలియజేస్తున్నారు. సౌందర్యలహరి నేర్చుకోవడానికి చేరినప్పుడు శ్లోకాలు నేర్చుకోవాలి, దాని అర్థం చెప్తారు అన్నట్టుగానే చేరాను నేను కూడా గ్రూప్ లో. కానీ అర్థం చెప్పడంతో పాటు దాంట్లో తత్వం అనేది ఉంటుంది అని తెలుసుకున్న, చేరిన తర్వాత తెలిసింది. కానీ తత్వం తెలుసుకోవడమే కాదు, తత్వం మనకి యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి, ఆడియోస్ ఉంటాయి, వింటుంటాం మనం కూడా, తత్వం తెలుసుకుంటాం. కానీ దాన్ని మన క్లాస్ లో ఏంటంటే ప్రత్యేకంగా మనం నేర్చుకున్న దాన్ని మనం జీవితంలో ఎలా అప్లై చేయాలి. ఇంకటి ఏ విద్య అయినా కూడాను నేర్చుకోవడంతో సరికాదు, దాన్ని మనము ఆచరించాలి. అప్పుడే దానికి పరిపూర్ణత అనేది లభిస్తుంది. ఆ తత్వాన్ని మనం జీవితంలో ఎట్లా అప్లై చేయాలి అనేది కామిని గారు చెప్తారు. అది చాలా ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇందులో మన క్లాసెస్ లో. బయట ఎక్కడన్నా నేర్చుకోగలం, తత్వం చదువుకుంటాము, వింటాము. కానీ ఎట్లా మన డైలీ లైఫ్ లో మనం మామూలుగా ఉంటాం, ఉదయం నిద్రలేస్తాము, పనులు చేసుకుంటాం, పడుకుంటాం, రోజు గడిచిపోతుంది, ఒక్కొక్క రోజు అయిపోతూ ఉంటుంది. కానీ ఆ రోజుని మనం ఎలా పర్పస్ఫుల్ గా మనం నేర్చుకున్న దాన్ని ప్రతి సంఘటనలో ప్రతి చోట కూడాను మనం ఎలా అప్లై చేయాలి అంటే జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి. ఏదైనా కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, ఆ ఒడిదుడుకులు వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా దాటాలి. కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సంతోషం వచ్చిందని పొంగిపోకూడదు. కష్ట సుఖాలని సమదృష్టితో చూడాలి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అది మనం విన్నాము, నేర్చుకుంటుంటాం, చదువుకుంటుంటాం. కానీ అది వినడం వరకు ఆగిపోతూ ఉంటుంది.
కానీ మనం కరెక్ట్ గా లైఫ్ లో ఎలా అప్లై చేయొచ్చు అని చాలా సులభంగా అలా క్లాస్ చాలా జరిగిపోతుంది. మాకు క్లాసెస్ గంటన్నర 2 గంటలు 2.5 గంటలు కూడా జరిగిపోతాయి ఒక్కొక్క రోజు. ఆ క్లాసులు అలా వింటూ ఉంటే ఓహో ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది, ఓహో ఇది మనకి జరిగింది కదా, మన లైఫ్ లో అవునే ఈ ఇన్సిడెంట్ మనకు జరిగింది, ఇది మనకి అప్లై అవుతున్నట్టుంది అని అనిపిస్తూ ఉంటుంది మాకు. కనీసం ఒక క్లాసులో 2-3 ఫీల్ అవుతాం అట్లాగా. ఓహో మనకి జరిగిందే చెప్తున్నారేమో, ఆవిడకి ఎలా తెలిసింది అని అనుకుంటుంటాను నేను కూడా. ఓహో మనకి జరిగింది, ఇప్పుడు ఇలా ఉండాలని ఏదో ఇండైరెక్ట్ గా ఒక సందేశం ఇస్తున్నట్టుగా ఉంటుంది. అది మరి ఎలా తెలుస్తుందో తెలియదు కానీ నాకు దాని నుంచి విని ఆ క్లాస్ లో విన్న తర్వాత నేను అనుకుంటా, ఓహో అయితే ఈ టైం అప్పుడు మనం ఇలా ఉండాలి, ఇది ఇట్లా అప్లై చేస్తే మనం ఈ సిచ్యువేషన్ ని సులభంగా దాటగలం, లేకపోతే కరెక్ట్ గా దాటాల్సిన పద్ధతి ఇది, ఇలా అయితేనే కరెక్ట్ గా ఉంటుంది అని అలా నేర్చుకొని దాన్ని అప్లై చేస్తూ ముందుకు పెడుతున్నాం. లేకుండా మనము మామూలుగా వింటూ అలా వెళ్ళిపోయామనంటే సరే క్లాసెస్ వింటున్నాం. ఒక సౌందర్యలహరి ఒక 3 months పట్టింది, శివానంద లహరి ఒక 3 months పట్టింది, నారాయణం 2 ఏళ్ళు పట్టింది, అటెండ్ అయ్యాం, క్లాసు విన్నాం, అయిపోయింది, ఓకే టిక్ మార్క్ కొట్టేసుకున్నాం అన్నట్టు ఉండకూడదు. దాంట్లోంచి ఏం విన్నాము ఆ విన్నదాన్ని మనం లైఫ్ లో అప్లై చేస్తేనే మనలో మార్పు వస్తుంది. ఆ మార్పు వస్తేనే మనం కరెక్ట్ గా నేర్చుకున్నట్టు, ఊరికే విని ఏదో చదివేసుకున్నాం వెళ్ళిపోయాం అన్నట్టుగా కాదు, అది నేర్చుకున్నట్టు. అట్లా చాలా విషయాలు, కొత్త విషయాలు, ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నాం. నాకు 4 years గా ఈ గ్రూప్ తో ఉన్నాను, నేను అనుబంధం ఉంది. కరోనా స్టార్ట్ అవ్వక ముందర ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి, అప్పుడు చేరాను. దాదాపు 4 సంవత్సరాలుగా ఉన్నాను ఈ గ్రూప్ లో. అప్పుడు నా బిహేవియర్ కి, నా యాటిట్యూడ్ కి, ప్రవర్తనకి ఇప్పుడున్న దానికి అసలు పోలిక లేదనమాట. చాలా మార్పు వచ్చింది నాలో, అయితే చాలా మార్పు వచ్చింది అనుకుంటూ ఉంటాను. చాలా మార్పు వచ్చింది, కానీ కరెక్ట్ గా ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే నాకు మంచిది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచిది, అంటే నా ఫ్యామిలీకి మంచిది, మిగతా వాళ్ళకి కూడా మంచిది. ఇదే ఉండాల్సిన పద్ధతి. ఇది నేర్చుకుంటున్నాము అని అంటే కామిని గారి వల్లే ఇలాంటివన్నీ. మామూలుగా ఇవి మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకోండి, పోనీ అసలు చాలా మార్పు వచ్చింది. నేనే కాదు, మా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దీంతో ఏకీభవిస్తారు. అందరికీ అనుభవమే, అందరం మనం ఫీల్ అవుతుంటాం. ముందు కంటే ఇప్పుడు చాలా మనశ్శాంతిగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాము, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. అలా గడిచిపోతుంది. ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి ఎక్కుతున్నామని చాలా గట్టిగా అనిపిస్తుంది అన్నమాట మాకు. ఓహో ఇలా అంటే ఏదైనా దేనికైనా కూడా ఎక్కువ చెల్లించట్లేదు, కొంచెం ఓహో సరేలే ఇది వస్తే చూద్దాం అయిపోతుందిలే. ఎందుకంటే ఎప్పుడు అమ్మతోనే ఉన్నాము, అమ్మ మనతోనే ఉన్నది, మన మనసులో ఉంది. ఏ పని చేస్తున్నా అమ్మే చేయిస్తోంది, ఇంకా మనకెందుకు టెన్షన్ ఎందుకు, ఆవిడతోనే ఉన్నాము, ఆవిడ చేస్తుంది, మన చేతిలో ఏముంది, మనమంతా నిమిత్త మాత్రం అంతే. ఈ పెద్ద మాటలన్నీ మనం వినేవాళ్ళం, అంటే అంతా భగవంతుడి సంకల్పం, నిమిత్త మాత్రం అనేవి పెద్దవాళ్ళ నుంచి వినేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట, కరెక్ట్ గా అనుకుంటున్నాం, అనుభవంతో మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని మనం తలపెట్టినా కూడా కొన్ని పనులు మనం అనుకున్నట్టు జరగవు. ఆ టైం వచ్చాక వేరే విధంగానే జరుగుతాయి. అప్పుడు మనం ఏంటి అనుకుంటాం. లేకపోతే ఏదైనా సపోజ్ ఒక చెడ్డ సంఘటన జరిగింది అనుకోండి, ఏదో యాక్సిడెంట్ జరిగింది, చిన్న దెబ్బ తగిలింది, అప్పుడైతే అనుకునేవాళ్ళు ఏంటి రోజు పూజ చేసుకుంటున్నాను, దెబ్బ తగిలింది, ఏంటి దేవుడా ఎట్లా చేస్తావు నాకు అని కాస్త ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసి దేవుణ్ణి కాస్త చిన్నగా తిట్టుకొని ఇంకా నీకు దీపాలు పెట్టను ఏమక్కర్లేదు అని అన్నట్టుగా ఉండిపోయేవాళ్ళు. ఇంతకుముందు అయితే ఉండేదాన్ని నేనైతే. కానీ ఇప్పుడు అనుకుంటాం, ఓహో సరేలే ఇట్లా చేస్తున్నాం కాబట్టి చిన్నదాంతో పోయిందేమో, చిన్నది ఇచ్చేసి తీసేసి పెద్ద కష్టం రాకుండా దేవుడు ఇలా చేశాడేమో. అదే సామెత ఉంది కదా, గొడ్డలతో పోకుండా గోటుతో తీసేసాడు అన్నట్టుగా. అలా చేశాడేమో దేవుడు. ఓకే మంచిదిలే, ఏదైనా మన మంచికే. అది కాకుండా మన కర్మ ఫలాలు దాటాలి, మనం చేసిన కర్మలు మనమే దాటాలి. ఇదన్నీ కూడాను ఇలాంటి మంచి విషయాలు, ఎన్నో మంచి విషయాలు వింటుంటే కొన్ని మనం ఆలోచించుకొని ఓహో కరెక్టే కదా, ఇందువల్ల ఇలా అవుతోందని కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఏది కూడా ఎవరిని బ్లేమ్ చేయకుండా, ఇతరులని బ్లేమ్ చేయకుండా, ఇంకా దేవుణ్ణి కూడా బ్లేమ్ చేయకుండా మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అది కాకుండా ఎప్పుడు ప్రజెంట్ లో ఉండాలి. ప్రజెంట్ లో ఉండడం అంటే వర్తమానం స్థితితో ఉండడము. స్థితి అని అంటే నారాయణుడే, ఇంకా నారాయణతోటి ఉన్నట్టే స్థితిలో ఉంటే ఆయనతోనే ఉండాలి అని చెప్పేసి అంటే త్రికరణ శుద్ధితో మనస వాచ కర్మణ నువ్వు చేసే పనిని కరెక్ట్ గా త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే అక్కడ ఆ కర్మని దాటడం అవుతుంది. ఆ కర్మను దాటి నారాయణతోటి అంటే భగవంతుడితోటి ఉన్నట్టు అవుతుంది. దాంతో మన కర్మని మనము కంప్లీట్ చేసుకుంటాము.
అన్నది కూడా ఒక చాలా ముఖ్యమైన విషయం, అందరూ ఆచరించాల్సినటువంటి విషయం. అది కూడా చాలా గొప్పగా మాకు చెప్పారు కామిని గారు. ఇలాంటివి చాలా చాలా విషయాలు ఇంకా మా క్లాసెస్ లో ఇంకా డిస్కషన్ వచ్చిందంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడుతుంటాం, బాగుంటుంది. అంటే కేవలం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది కాకుండా మంచి విషయాలు ఎలా అప్లై చేయాలి లైఫ్ లో అనేది కూడాను చాలా బాగా చెప్తుంటారు. ఇట్లా ఇంకా ఎన్నో నేర్చుకోవాలి అని, అందరం ఆధ్యాత్మికంగా ఎదగాలని, అమ్మవారి అనుగ్రహం ఉండాలని అనుకుంటున్నాం. ఇంకా గురువు గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. అందరి తరఫున నమస్సుమాంజలు. అందరూ కూడా చాలా శ్రద్ధతో నేర్చుకొని చాలా చక్కగా తత్వం చెప్తున్నారు. మిగిలిన రోజులు కూడా బాగా జరుపుకుంటామని, మనపై అమ్మ అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అందరూ ఎన్నెన్నో విషయాలు నా గురించి చెప్పేస్తున్నారు, కానీ అంత పెద్ద మనిషిని మాత్రం ఖచ్చితంగా కాదు. సో అది ముందు నేను మనవి చేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రూప్ లో నాకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను తమిళంలో క్లాస్ అటెండ్ అవుతానన్నమాట. ఆ క్లాస్ నుంచి కూడా ఇద్దరు ఇక్కడ అటెండ్ అయ్యి ఉన్నారు. సో నేను వాళ్ళను అడగలేదు, వాళ్ళ పేరు చెప్పొచ్చా చెప్పకూడదో నాకు తెలియదు. ముందు నేను వాళ్ళకు నమస్కారం చేసుకుంటాను. నెక్స్ట్ మా అత్తయ్య, ఆవిడే నా మొదటి గురువు అనమాట. అంటే సౌందర్య లహరి చదవాలి అని అంటే అదొక పెద్ద స్టోరీ. యాక్చువల్గా చూసారంటే అంత టైం ఉందో లేదో, ఒక ఆవిడ కనిపించి అత్తయ్య క్లాస్ తీశారు బాంబేలో. అప్పుడు నాకు కూర్చొని చదవడానికి కూడా టైం ఉండదు. కిచెన్ లో ఏదో పనులు ఉంటాయి, పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు. మా అత్తయ్య తిడతారు, బాగా తిడతారు. ఒక అరగంట కూర్చోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అంటే అక్కడ కూర్చొని చదివేటప్పుడు సింధు భైరవి కథలాగా నాకు కిచెన్ గుర్తొస్తూ ఉంటుంది. అక్కడెక్కడ కూర్చొని చదివేది నేను. సో అందుకని కిచెన్ పరిగెత్తు వెళ్ళిపోతూ ఉంటానంట. ఎందుకంటే మా 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 మామయ్య వచ్చి మంచిగా భోంచేయాలి, ఆయనకి టైంకి భోజనం ఇచ్చేసేయాలి. కొద్దిగా ఉప్పు కారం తక్కువైనా తనకు కోపం వచ్చేస్తుంది. నాకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే సౌందర్య లహరి నేర్చుకోవడం ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలా, లేకపోతే ఆయనకి రుచిగా వంట చేసి పెట్టడం కరెక్టా అనిపించి ఆయనకి రుచిగా వంట చేసి పెట్టడమే కరెక్ట్ అని వెళ్ళిపోతూ ఉంటాను. కానీ మా అత్తయ్య తిడుతూనే ఉంటారు నన్ను. ఇది ఎలాగంటే అత్తయ్య హాల్లో కూర్చొని సౌందర్య లహరి నేర్పిస్తూ ఉంటారు, కిచెన్ లో వింటూ ఉంటాం అనమాట. నేను విజయాన్ని చెప్పాను కదా, నాది వేరే లెవెల్ కానీ అప్పటికే అత్తయ్య కూర్చొని నేర్పిస్తూ ఉంటారు. సో అలా ఏదో అంటే చిన్నప్పటి నుంచి అమ్మవారి పైన నమ్మకం. యాక్చువల్గా అది మా అమ్మ మా నాన్న చూపించారు. అమ్మ నీకు ఒక అమ్మ ఉన్నారంటే ఆవిడే అమ్మ అని మా అమ్మ నాన్న చూపించారనమాట. సో ఆ నమ్మకం మీద ఏదో ఉంటాయి కదా, సంసారం అంటే ఎన్నో ఉంటాయి. సో ఎన్నో కార్యక్రమాలు జరగాలి, కోరిక. అమ్మవారితో బిజినెస్ చేయడం బాగా తెలుసు అప్పుడు. యాక్చువల్గా నువ్వు ఇచ్చేసావంటే నేను ఇచ్చేస్తాను, నువ్వు ఇచ్చేసావంటే అలాంటి బిజినెస్ మాటలు బాగా మాట్లాడతాం అనమాట మనం. సో అలాంటి కోరికలు ఈ సౌందర్య లహరి నేర్చుకున్న తర్వాత 3 పౌర్ణములు చదివానమాట. నాకు కావాల్సింది దొరికింది. అది భయంకరమైన ఆశ్చర్యం నాకు. అంటే దాంట్లో ఎంత పవర్ ఉంటే ఆ విషయం జరుగుతుంది అని అనిపించి
చిన్నప్పటి నుంచే ఎలాగంటే నేను స్వీట్ తిన్నాను అనుకో, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ తినేసేయాలి. నేను ఎవరిని వదిలిపెట్టాను, వాళ్ళకి పెట్టేస్తాను, తిని తీరాలి. అది 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 అలాంటిది అనమాట. చిన్నప్పటి నుంచే నేను ఏమైనా ఒక వంట చేసుకున్నా కూడా మిగిలిన వాళ్ళకి పెట్టేసే నేను తింటాను. అది ఏదో అమ్మవారి ఆశీర్వాదం అనుకోండి. అలాంటప్పుడు అయ్యో మనకింత జరిగిందే, మనలాంటి గృహిణులు ఇంతమంది ఉంటారు కదా, వీళ్ళందరికీ దొరికితే బాగుండు కదా అనే ఒక ఆలోచన. ఆ ఆలోచనకు నాకు బాగా నూరిపోసింది మా రతి గారు అనమాట. యాక్చువల్గా నారాయణ్యం తత్వం చెప్పి, నువ్వు ఇంత బాగా తత్వాన్ని అర్థం చేసుకున్న సందర్భంలో తెలుగు గ్రూప్ నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా అని స్టార్ట్ చేయించారు. బాగుంది, ఇవన్నీ క్లాసెస్ తీస్తున్నాము, సౌందర్యలహరి చదువుతున్నాము, కానీ సంసారంగా ఎన్నో కష్టాలు నష్టాలు వస్తూనే ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. దాన్ని ఎదుర్కొనే శక్తిని అయితే ఖచ్చితంగా నాకు సౌందర్యలహరి నుంచి, శివానంద లహరి నుంచి, అక్కడి నుంచే వచ్చింది నాకు. అంటే పెద్దవాళ్ళు పెంచుతారు, మంచి మాటలు చెప్పి పెంచుతారు, కానీ కాలక్రమేణా విచక్షణ జ్ఞానముతో పాటు మనం మన కార్యాలను చేసుకోవాలి. అన్ని చెప్పివ్వలేరు కదా, అమ్మ నాన్న అన్నప్పుడు, అత్తయ్య మామయ్య అన్నప్పుడు అన్ని చెప్పలేరు. భర్త అయినా సరే, కొడుకైనా సరే అన్ని విషయాలు చెప్పరు. కొన్ని సమయాల్లో మనం విచక్షణ జ్ఞానాన్ని పెట్టుకొని మనం కార్యక్రమాన్ని చేసుకోవాలి. ఆ విచక్షణ జ్ఞానానికి నాకు సౌందర్యలహరి, శివానంద లహరిలోని తత్వార్థం బాగా అర్థమైనప్పుడు అప్లై చేయడం అనేది జరిగిందనమాట నా జీవితంలో. అలా అప్లై చేయడం జరిగినప్పుడు అయ్యో ఇంతమంది గృహిణులు ఉన్నారు కదా అని మళ్ళీ అక్కడే వచ్చింది నాకు. సో అది అమ్మనే నాకు కల్పించారు లోపల నుంచి. యాక్చువల్గా చూసారంటే అలా కల్పించడంలో నాకు కొంతమంది సహకరించాడు, మాధవి గారి లాగా బాగా సహకరించారు. యాక్చువల్గా చూసారంటే ఒక్కదాన్ని చేస్తుండేదాన్ని. ఈ శ్రీ విద్యా గ్రూప్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. శ్రీ విద్యా గ్రూప్ అమ్మవారి ముద్దు బిడ్డ, అది ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే ఒకనొకప్పుడు నాకు సౌందర్యలహరి వాట్సాప్ లో పంపించేసేదాన్ని, వీళ్ళందరూ నీట్ గా నేర్చుకుంటున్నారా లేదా అని ఒక డౌట్ అనమాట. వేస్ట్ అయిపోతుందేమో నేను పంపించడం వలన అనేసి. అప్పుడు నాకు అనిపించింది వాళ్ళు వాయిస్ తిప్పి పంపించాలి నాకు, అంటే చదివి ఆ శ్లోకాన్ని చదివి పంపిస్తే నేను దాన్ని కరెక్ట్ చేస్తానన్నమాట. సో అలా కరెక్ట్ చేస్తున్న సందర్భంలో ఈ శ్రీ విద్యా గ్రూప్ లో ఫస్ట్ మాధవి గారు, ఆ తర్వాత ప్రవీణ, ఇంకా ఎవరు అపర్ణ, నాకు ఇమీడియట్ గా పేరు రావడం లేదు, సారీ, ప్రవీణ గారు, ధన గారు, ఈ అమ్మాయి గద్వాల్ నుంచి ప్రవీణ, ఈ అమ్మాయి పేరు కూడా ప్రవీణ. ఈ అమ్మాయి యాక్చువల్ గా చాలా మెయిన్. శ్రీచక్రం గురించి చెప్పిందంటే రోజంతా వింటూ ఉండొచ్చు. అమృత గారు, మళ్ళీ అపర్ణ జాయిన్ అయ్యింది, అపర్ణ. సో వీళ్ళందరూ శ్రీ విద్యా గ్రూప్ అనమాట. యాక్చువల్ గా ధన కూతురు ఇప్పుడు చూపిస్తున్నది. సో వీణా వాళ్ళ ఇంటికి వెళ్ళే సందర్భం కూడా నాకు దొరికింది, వెళ్ళొచ్చాను నేను. సో అలాగా ఇది అపర్ణ వాళ్ళ ఇల్లు అనమాట యాక్చువల్గా. సో అలాగా శ్రీ విద్యా గ్రూప్ అనేది స్టార్ట్ అయ్యింది. సో స్టార్ట్ అయితే అది ఒక చిన్న సత్సంగ్ లాగా తయారైంది అనమాట. యాక్చువల్గా చూసారంటే వాళ్ళ ఇంట్రెస్ట్, రోజు వాళ్ళు గ్రూప్ జాయిన్ అవ్వడం ఏంటి, మనం మాట్లాడిన విషయాన్ని వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకోవడం ఏంటి, ఆ తర్వాత పారాయణం చేసుకోవడం ఏంటని ఇలాగా ఆ చిన్న సత్సంగం నాకు భలే ఇంట్రెస్ట్ అనిపించింది. అబ్బో అయితే ఇంకా నెక్స్ట్ గ్రూప్స్ అన్ని మనం క్రియేట్ చేసామంటే గ్రూప్ క్రియేట్ చేయాలి, అప్పుడే ఒక దారిలో పడతారు అందరూ, లేకపోతే క్లాస్ అటెండ్ అయిపోయి వదిలేస్తారు అనేసి అనిపించింది అనమాట నాకు. ఆ తర్వాతే చూసారంటే ఇంకా అప్పటి నుంచి దాదాపు వాట్సాప్ లో పంపించడం అనేది నిలిపేశాను నేను. ఇప్పుడు కూడా మణిద్వీపం వాళ్ళు అడుగుతున్నారు 41 శ్లోకమ్స్ నుంచి నాకు పంపించండి అని, కానీ నేను నిలిపేశాను అనమాట. ఎందుకంటే వాట్సాప్ లో పంపిస్తున్న సందర్భంలో ఏమవుతోంది, నేను క్లాస్ లో జాయిన్ అయ్యానని గ్రూప్ లో జాయిన్ అయిపోతున్నారు. సో అక్కడ వాళ్ళు చదువుతున్నారా, చదివిన దాన్ని అర్థం చేసుకుంటున్నారా, అర్థం చేసుకున్న దాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారా, నాకైతే క్వశ్చన్ మార్కే అది యాక్చువల్గా. సో ఎవరైతే డైరెక్ట్ క్లాస్ కు వస్తారో వాళ్ళు ఒక పర్సెంట్ అర్థం చేసుకుంటున్నారు. అలా అర్థం చేసుకున్నా కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టినప్పుడు ప్రిపరేషన్ లో ఇంకా బాగా అర్థమవుతుంది వాళ్ళకి. యాక్చువల్ చూసారంటే ప్రిపరేషన్ లో అర్థం కావడానికన్నా ఆ కార్యక్రమాన్ని నడిపే వారికి ఇంకా బాగా అర్థమవ్వాలి, అర్థమై తీరాలి. ఓకే, అదే నా అనుభవం ఇక్కడ చూసారంటే. సో మనకి ఒక విచక్షణ జ్ఞానం కలగాలంటే
ఎక్కడో బయట నుంచి ఒక గురువు రావాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న మనుషుల మధ్యలో వాళ్ళను ఏ విధమైన తప్పు వాళ్ళలో చూడకుండా మనము వాళ్ళలో ఉన్న గుణాలు సంచిత కర్మను అనుసరించి వచ్చింది అని అర్థం చేసుకున్న సందర్భంలో ఆ సంచిత కర్మ ద్వారానే వాళ్ళ నుంచి ఆ మాటలు బయటపడుతున్నాయి అనే అది నేను ఎప్పుడైతే అర్థం చేసుకున్నానో అందరినీ నార్మల్ గా అందరినీ ఈక్వల్ గా చూసేదాన్ని ఇప్పుడు చాలా ఈక్వల్ గా చూడడం అనేది నాకు అలవాటు పడింది అనమాట. అంటే ఎవరు గొప్పగారు, ఎవరు తక్కువ కారు, అందరూ మనుషులే కదా. మాధవి గారు అన్నారు కదా, నాకు వచ్చిన కష్టాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, అలా ఎలా చెప్పేస్తారు అంటే అందరి శరీరంలో ఉండేది ఒకే ఆత్మ. వంకాయ చెట్టు తీసుకున్నారనుకోండి, ఒకే చెట్టుకు వంకాయ కాస్తుంది, ఒకటి పెద్దదిగా ఉంటుంది, ఒకటి చిన్నదిగా ఉంటుంది, ఏది కోసినా ఒకే టేస్ట్ కదా. కదా, ఆంధ్ర వాళ్ళకి వంకాయ అంటే ఇష్టమని వంకాయ గురించి చెప్తున్నాను నేను. సో ఆ వంకాయ మీరు పెద్ద వంకాయ కోసినా చిన్న వంకాయ కోసినా కూరలో వేస్తే వంకాయ ఒకే రుచి ఉంటుంది. అలాగే మన మనుషులంతా ఆత్మ అంతా ఒకే ఆత్మ, రూపాలు వేరు అంతే. ఆ ఆత్మ బిహేవియర్ దేని ద్వారా చేస్తుంది అంటే సంచిత కర్మను అనుసరించే చేస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ కూర్చున్నంతసేపు అలా మైమరిచి కూర్చో ఉంటాం మనము, కానీ ఇక్కడి నుంచి వెళ్ళి పోగానే కామ్ని కామ్ని అయిపోతుంది, హర్షిని హర్షిని అయిపోతుంది, అపర్ణ అపర్ణ అయిపోతుంది. కానీ ఇక్కడ కూర్చున్నంతసేపు మనం ఎలా ఉన్నామో అలాగే ఇక్కడి నుంచి లేచిన తర్వాత కూడా ఉండాలి అంటే దానికి కొంత శక్తి కావాలి మనకు. ఆ శక్తిని అయితే నేను తమిళ క్లాస్ నుంచి పొందుతున్నాను. వాళ్ళు అలా నిలుపుతున్నారనమాట. యాక్చువల్గా చూసారంటే సంథింగ్ దే ఆర్ డూయింగ్. యాక్చువల్లీ చూసారంటే అది వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు, వాళ్ళకే తెలుసు. సో అందువలన ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నామో ఆరోగ్యం చక్కబడుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది, ఇంకొకరి గురించి బాధ ఉండదు. సో మా మామయ్య అయిన రవికుమార్ గారు చెప్పినట్టు మనశ్శాంతి లభిస్తుంది. సో ఎన్నో ఎన్నో లాభాలు ఉన్నాయి యాక్చువల్గా చూసారంటే. సో ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని మాధవి గారి చేత అమ్మవారి చేపిస్తున్నారని నేను చూస్తున్నాను. యాక్చువల్గా మనం శివరాత్రి చేసాము, శివరాత్రి కంప్లీట్ చేయంగానే మాధవి గారు ఇది పెట్టారనమాట. మనం చేస్తామండి, వారాహి నవరాత్రులు చేస్తామండి, సౌందర్యలహరి తత్వం మాట్లాడతామండి అన్నారు. ఓకే, అమ్మవారు చెప్పారని నాకు నో చెప్పడం రానే రాదు, ఏ సందర్భంలోనూ నో చెప్పడం రాదు. అలాంటప్పుడు మాధవి గారికి నేను సౌందర్యలహరి అంటే నేనెలా నో చెప్తాను? ఇంకోటి, నాకు అప్పటికి నా ప్రోగ్రామ్స్ ఏమని కూడా తెలియదు, నా బాధ్యతలు ఎన్ని ఉన్నాయని కూడా తెలియదు. అంటే బాధ్యత తెలుసు కాబట్టి డేట్స్ కానీ నేను ఏ ప్లేస్ లో ఉంటాను నాకు ఏమీ అర్థం కాలేదనమాట. అమ్మవారి మీద పెట్టేశాను, నేను టోటల్ గా మర్చిపోయాను. 1 వీక్ ముందే నాకు వీళ్ళు గుర్తు చేశారు, మేడం వారాహి నవరాత్రులు వస్తున్నాయి మేడం. ఇంకా అప్పుడు గబ్బ చేశామన్నమాట. సో ఆ విధంగా మాధవి గారి ద్వారా అమ్మవారు సంకల్పిస్తే నేనెందుకు గుర్తు పెట్టుకోవాలి చెప్పండి? అమ్మే చేపిస్తారు అంతే కదా. ఇప్పుడు అమ్మే చేపిస్తున్నారు. సరే, వారాహి నవరాత్రులు గుర్తు చేశారు, స్టార్ట్ చేశాము చక్కగా. శ్రీ విద్యా గ్రూప్ అందరూ స్టార్ట్ చేశాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం, అందరూ హాస్పిటల్కి పరిగెడుతున్నారు. నాకైతే అర్థం కాలేదు, ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? నీ గురించి మాట్లాడాలని మేము అనుకుంటే అందరినీ హాస్పిటల్కి తరుగుతున్నావు, కూర్చొని మాట్లాడనివ్వకుండా. నీకు అంత ఇష్టం లేదా మేము మాట్లాడడం నీకు అని నేను మాట్లాడాను అమ్మతో. అయితే మాధవి గారి పరిస్థితి అయితే అసలు ఎలా కూర్చొని ఇప్పుడు మాట్లాడారు నా గురించి అనేది నాకు అర్థం కాలేదు. ఎవరు? బాంబే మాధవి గారు. ఇంకా చూసారంటే మా అత్తయ్య గురించి నేను చెప్పనే అవసరం లేదు, మా ఇంట్లో కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆవిడ కూడా ఎలా కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అసలు. ఓకే, సో అప్పుడప్పుడు అమ్మ శక్తి ఇచ్చేస్తారు. ఇక్కడే మనం చూడాలి. యాక్చువల్గా చూసారంటే ప్రెసెంట్ లో ఉన్నప్పుడు అమ్మ శక్తిని అనుభవించవచ్చు, స్థితిలో ఉన్నప్పుడు అమ్మ శక్తిని అనుభవించవచ్చు. భవిష్యత్తును లేదా పాస్ట్ లో జరిగిన విషయాలను ఆలోచించే సందర్భంలో శక్తిని కోల్పోతాము. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదా అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఆలోచించాలి. నేను క్లాస్ లో చెప్తూ ఉంటాను, కార్ పార్క్ చేసినట్టు పార్క్ చేసి పెట్టేసేయాలంతే. 4 నెలల ముందు మాధవి గారు అప్లికేషన్ పెట్టారు నాకు. ఓకే, అమ్మ చేయించుకుంటారు, అది ఎలా జరుగుతుందో జరుగుతుందని పార్క్ చేసి పెట్టేసి నా పనులలో నేను దిగిపోయాను. 1 వీక్ ముందే అది గుర్తొచ్చింది అనమాట.
ఆ తర్వాతే చూడండి, యాక్చువల్ గా అపర్ణ అంత యాక్టివ్ గా ఉండదు శ్రీ విద్యా గ్రూప్ లో. శ్రీ విద్యా గ్రూప్ లో మిగిలిన వాళ్ళందరూ సైడ్ లో వెళ్ళిపోయారు. ఇప్పుడు మాధవి, అపర్ణ మాత్రం నిలబడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కుదరలేదు వాళ్ళ వల్ల. రావాలని ఉంది శ్రీ విద్యా గ్రూప్ లో, అందరు చెయ్యాలని ఉంది. కానీ అప్పుడు మాధవి గారు చెప్పారు, అందరి గ్రూప్ లో నుంచి మనము పార్టిసిపేట్స్ తీసుకొద్దాము అని మాధవి గారే చెప్పారు. అప్పుడు మిగిలిన గ్రూప్స్, ఫస్ట్ శ్రీ విద్యా గ్రూప్ అంటే 2 మేరు గ్రూపు, అలాగే చింతామణి గ్రూపు, మణిద్వీపం గ్రూపు అందరూ కలిసి ఇప్పుడు అమ్మ యొక్క తత్వాన్ని చెప్తున్నారు అన్నమాట. సో ఆ విధంగా ఈ కార్యక్రమం మాత్రం కాదు, నేను ఇప్పుడు ఉదాహరణ చెప్తూ ఉంటాను. రామాయణం జరగాలి అని సత్వయుగంలో ద్వారపాలకుల శాపం మూలంగా రామాయణం జరిగింది. అప్పుడే డిసైడ్ అయిపోయింది రామాయణం జరగాలని. ఎన్ని వేల సంవత్సరాలు అది. అలాగా ఈ రోజు మనం ఒక కార్యక్రమం చెయ్యాలి అంటే అది ఆల్రెడీ డిసైడెడ్ వన్, అంతే. అది నా గట్టి నమ్మకం. ఇలాంటిదే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన చుట్టూ, మన పర్సనల్ గా ఏమైనా సరే. ఎందుకంటే మన పిల్లలు అనుకుంటాం, మనం ఒకటి ప్లాన్ చేస్తాం, వాళ్ళ కర్మలను వాళ్ళు దాటాలి. వాళ్ళు ఎంతవరకు దాటాలో మనకు తెలియదు. సో అప్పుడు వాళ్ళకు సపోర్ట్ సిస్టమ్ గా ఉండాలి మనం, అంతే. ఇప్పుడు మాధవి గారు ఇంత చెప్తున్నారు, నేను సపోర్ట్ చేస్తున్నాను అంతే, నేనేం చేయడం లేదు. ఒక సపోర్ట్ సిస్టమ్ గా ఉంటున్నాను నేను, అంతే. నేనేమైనా చేస్తున్నానంటే ఖచ్చితంగా నేనేం చేయడం లేదు. వాళ్ళు అడిగిన దానికి ఒక జవాబు ఇస్తున్నాను. జవాబు ఇవ్వడం అందరూ చేస్తారు కదమ్మా, కొద్దిగా జ్ఞానంతో చెయ్యాలి, అంతే. నేను గ్రూప్ లో అదే పెట్టాను, అందరూ భయపడకుండా, నేను అనే ఆలోచన లేకుండా మాట్లాడినప్పుడు మనం సౌందర్యలహరిలో నేర్చుకున్నట్టు అక్షరాలలో అమ్మ యొక్క శక్తి ఉంది. అలాగే ఇప్పుడు రవికుమార్ గారు కూడా చెప్పారు, పంచభూతాలు, పంచతత్వాలు మనలో ఉండడం వలన, ఆ అక్షరాలు ప్రయాణం చెయ్యడం వలన మన నోటి ద్వారా, అంటే మన శరీరము ద్వారా అది శబ్దంగా మారి ఇంకొకరి చెవిలో వచ్చి దిగుతూ ఉంది. దీంట్లో మనం చేయడం ఏముంది? సో అలాగా అన్ని అమ్మే చేసుకుంటారు అనే ఆలోచన ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలు చాలా బాగా జరుగుతుంది. అందుకు అమ్మకు ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటి అమ్మను చిన్న వయసు నుంచి నాకు పరిచయం చేసిన మా అమ్మ నాన్నకు కృతజ్ఞతలను ఒక్క మాట చెప్తే సరిపోతుందా? కాదు, అస్సలు సరిపోదు కదా. ఆ అమ్మని ఎంతవరకు అంటే ఎలా దగ్గరికి తీసుకురావాలి అని మా అత్తయ్య నాకు నేర్పించారు. అంటే నేను చెప్తూ ఉంటాను, నాకు పెళ్లికి ముందు అన్ని మడి ఆచారాలతో ఒక కార్యక్రమం ఎలా చెయ్యాలి అని మా అమ్మ నాన్న నేర్పిస్తే, మా అత్తయ్య మామయ్య ఆ కార్యక్రమాన్ని ఎందుకు చెయ్యాలి అని నేర్పించారు. అప్పుడు మా అత్తయ్య మామయ్య కూడా నాకు గురువులు అవుతారు. దాన్ని ఎందుకు చేయాలని అర్థం చేపించింది మా ఆయన ఒక గురువు అవుతారు. వీళ్ళందరికీ ఈజీగా చెప్పేసేవచ్చు, ఒక కృతజ్ఞత అని ఒక మాట చెప్పొచ్చు, కానీ అది ఎంతవరకు సరిపోతుంది? మా బావ గాని, మా వదిన గాని, మా మరిది గాని అందరూ నాకు చాలా విషయాలు నేర్పించారు. సో అలాంటి కుటుంబంలో నేను రావాలి అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కదా. దాని ద్వారా నా సంచిత కర్మలను నేను దాటుకోవాలని ఉంది కదా. అలాంటప్పుడు కృతజ్ఞత అని ఒక మాట చెప్తే ఎక్కడ సరిపోతుందమ్మా అందరికీ? ఏదో చెయ్యాలి వాళ్ళకు. అప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళ మనసు నొప్పకుండా మనం నడుచుకోవాలి. అది పెద్ద కృతజ్ఞత భావం. అది స్త్రీలకు ఖచ్చితంగా ఉంది కాబట్టే అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఓపిక ఉంది కాబట్టే అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరి అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తున్నాము. అప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ అని అర్థం చేసుకోవాలి. ఇకపోతే నేను చెప్పాను కదా, నాకు తమిళ క్లాస్ లో నేను అటెండ్ అవుతున్నానని. అలాంటి గురువులు ఆటో మోడ్ లో దొరుకుతారు మనకు. నాకైతే సౌందర్యలహరి ద్వారానే వాళ్ళు దొరికారు. ఒక అమ్మాయి తమిళంలో వచ్చి నేర్చుకుంది. 3 సార్లు ట్రై చేసింది పాపం. ఆ అమ్మాయి వల్ల నేర్చుకోవడానికి కుదరలేదు. మళ్ళీ తమిళ క్లాస్ నేను చేశాను. ఆ అమ్మాయి వచ్చి నేర్చుకునే సందర్భంలోనే అక్కడి నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది. అది చూసారంటే అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా అమ్మ డిసైడ్ చేసి పంపించారు యాక్చువల్గా చూసారంటే. సో ఆ విధంగా చాలా బాగా ఆర్గనైజ్ చేసిన అపర్ణకు, ఈ కార్యక్రమం జరగాలని సంకల్పించిన మాధవి శ్రీ విద్యా గ్రూప్ వాళ్ళకి
నేను పిలవంగానే నో అని చెప్పకుండా ఇమీడియట్ గా వచ్చి యోగా గురించి, మన శరీరం ఎంత ముఖ్యమో దాని గురించి చెప్పిన మా మేనమామయ్యన, అంటే మా శ్రీధర్ గారి మేనమామ అనమాట. సో రవికుమార్ గారికి, మా అత్తయ్యకి, అందరికీ నమస్కారం చెప్తూ నేను పూర్తి చేస్తున్నాను. నమస్తే అమ్మ. నమస్తే మేడం. మాకు అమ్మ అనుగ్రహం దొరికింది అంటే మీకు ఏ రకంగా గురువులు దొరికారో మాకు కూడా మీలాంటి రాజలక్ష్మి అమ్మ లాంటి మంచి గురువులు దొరికారు. మేము కూడా చాలా చాలా అదృష్టవంతులం. అమ్మకి గాన నీరాజనంతో శ్రీమతి రజిత. వారాహి నవరత్నం సందర్భంగా వారాహి అమ్మవారి పాట. వార్తాళి చింది బింది మర్దయ ఘాతయ మద్రిపూవాహిని వారాహి. వార్తాళి చింది బింది మర్దయ ఘాతయ మద్రిపూవాహిని వారాహి. వారాహి చక్రిణీ ఖడ్గిని ముసలిన్య భీతిని శంఖిని ఖేటిని హలిని వరదిని. చక్రిణీ ఖడ్గిని ముసలిన్య భీతిని శంఖిని ఖేటిని హలిని వరదిని. అందిని రుందిని జంబిని మోహిని. అందిని రుందిని జంబిని మోహిని. స్తంభిని మైత్రిపు గతి చిత్త స్తంభిని. అందిని రుందిని జంబిని మోహిని. స్తంభిని మైత్రిపు గతి చిత్త స్తంభిని. వార్తాళి చింది బింది మర్దయ ఘాతయ మద్రిపూవాహిని వారాహి. వారాహి కుటిలదంష్ట్రిణి కపిశత్రినయిని ఘనకుచ కుంభిని పంచమీ దండిని. కుటిలదంష్ట్రిని కపిశత్రినయిని ఘనకుచ కుంభిని పంచమీ దండిని. కార్తాస్వరాంబరి మేచక దేహిని. కార్తాస్వరాంబరి మేచక దేహిని. శ్రీరుద్రనాయకి కోలముఖి. శ్రీరుద్రనాయకి కోలముఖి. కులధర్మ సంకేత పాలిని విషంగగ్ని. కులధర్మ సంకేత పాలిని విషంగగ్ని. యజ్ఞేశ పాలిని గిరిచక్రరథిని. యజ్ఞేశ పాలిని గిరిచక్రరథిని. వార్తాళి చింది బింది మర్దయ ఘాతయ మద్రిపూవాహిని వారాహి. వార్తాళి చింది బింది మర్దయ ఘాతయ మద్రిపూవాహిని వారాహి. వారాహి 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 వారాహి. క్షమాపణ శ్లోకం శ్రీమతి మాలతి గారు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాని చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా
दासोऽहमिमान् मत्वा क्षमस्व परमेश्वरी अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वरी हरिः ॐ तत्सत् सर्वं श्रीजगदाम्बा पादारविन्दार्पणमस्तु ॐ शान्ति शान्ति शान्तिः श्रीचक्रवासिनी श्री त्रिपुर सुंदरी सौंदर्यलहरी श्री जया मंगलम मातृकावर्ण स्वरूपिणी मात्रे मामंब पुरवासी जय मंगलम आनंद भैरवी आधार मूल स्थित जय मंगलम समयांबा श्री संवर्तक रूप स्वाधिष्ठान स्थित जय मंगलम अमृतेश्वरी श्री अमृतेश्वर रूप मणिपुरांत स्थित जय मंगलम हंसेश्वरी श्री हंसेश्वर रूप अनाहताब्ज स्थित शुभ मंगलम व्योमकेश्वरी श्री व्योमकेश्वर रूप विशुद्धि चक्र निलय जय मंगलम चित्पराम्बापर चित्रूपधर आज्ञचक्रांत स्थित जय मंगलम षट्चक्रवासित शिवशक्तायुत सहस्रार कमल स्थित जय मंगलम क्षितिभूतानिल उदक व्योम स्वरूपधर पंचभूतात्मक शुभ मंगलम आद्यंतरहित श्री आदि शिव शक्त्यैक आनंद रूप श्री जय मंगलम सर्वजन हितकर सांब शिव रूपधर साधु जन वत्सले शुभ मंगलम श्री चक्रवासिनी श्री त्रिपुर सुंदरी सौंदर्य लहरी श्री जय मंगलम मातृकावर्ण स्वरूपिणी मात्रे मामंब पुरवासी जय मंगलम नित्य शुभ मंगलम जय मंगलम नित्य शुभ मंगलम